28-29 మళ్ళా చదవండి. మొన్న చదివా, మళ్ళా చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును, దేన మనసు కలిగిన వాడిని గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని మీరు పాప భారం దించేసుకుని నా యొద్ద, ఇప్పుడు మీ మీద నా కాడి ఎత్తుకుని, నేను సాత్వికుడిని దేన మనసు కలిగిన వాడిని కాబట్టి నా యొద్ద సాత్వికం అంటే ఏంటో, నా యొద్ద దేన మనసు అంటే ఏంటో నేర్చుకోండి. నేర్చుకున్నప్పుడు నీ ప్రాణానికి విశ్రాంతి వచ్చింది. హల్లెలూయా. నేర్చుకున్న రోజునే సాత్వికం గురించి చెప్తున్నా, కూర్చో. సాత్వికం అనే విషయం అంటే ఏంటో, దీనత్వం అంటే ఏంటో ప్రభు దగ్గర నువ్వు నేర్చుకుని నీ క్రియల్లోకి తెచ్చుకున్నప్పుడు నీ ప్రాణానికి అసలైన విశ్రాంతి ఏంటంటే నీకు అప్పుడు అర్థమైంది. అఫ్కోర్స్ నువ్వు మందిరానికి వస్తూ ఉండొచ్చు, అఫ్కోర్స్ నువ్వు మంచిగా పాటలు పాడొచ్చు, అఫ్కోర్స్ నీ వాగ్దాటికి, నీ ప్రార్థనకి, నీ గంభీరానికి అక్కడ ఒక ప్రజెన్స్ కనిపించవచ్చు. కానీ నీకు విశ్రాంతిని అంతరంగంలో రావాలంటే, నీ ఆత్మలో ఆ నెమ్మదిని, ఆ సమాధానమును, ఆ విశ్రాంతిని అనుభవించాలంటే దేవుడు చెప్తున్నాడు, ప్రయాసతో వచ్చావు కదా పాప భారం మోసుకుంటూ, పాపమనే భారం మోసి మోసి ప్రయాసపడ్డావు కదా, అది దించుకున్నావు. అవలా మీ మీద నా కాడెత్తుకుని నా దగ్గర సాత్వికము దేన మనసు నేర్చుకుంటే వచ్చింది ఇది. హల్లెలూయా. ఇది ఎలా వచ్చిందంట? నేర్చుకుంటే వచ్చింది, స్వతహాగా రాదు. చాలా కొద్ది మందికి ఆ సాధు స్వభావం చాలా కొద్ది మందికి ఉంటది పుట్టుకతోనే. బట్ చాలా మంది నేర్చుకుంటే వచ్చింది. ఎవరి దగ్గర నేర్చుకోవాలండి? బాగా వంట నేర్చుకోవాలంటే నా దగ్గర నేర్చుకుంటావా? అవదు నీకు. ఎవడు ఏ పప్పు ఉప్పు లేకపోయినా కానీ ఒక్కొక్కడు దాన్ని కమ్మగా చేసేస్తాడనమాట. అలాంటి వాడి దగ్గర నేర్చుకోవాలి. చేతివాటం అనాలో, ఎక్స్పీరియన్స్ అనాలో, వాడి దగ్గర నేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది. నేను అన్నాను, సాత్వికం నేర్చుకోవాలంటే మొదట ప్రభు దగ్గరే, తర్వాత ఇంకెవరన్నా భక్తుల దగ్గర. మొదట ఎవరి దగ్గర అంట? ప్రభు దగ్గర. ఆయన నేర్పిస్తాడు. ఆయన నేర్పించేది ఎలా ఉంటుంది? ఏమండి, కూర్చోబెట్టి తల్లి అల్లరి చేయొద్దమ్మా, అట్లే ఉండదు. మన మోషన్ చూపించే కదా, క్రూరుడు, ధీరుడు, వీరుణ్ణి మిక్కిలి సాత్వికం చేశాడు. ఎట్లా చేశాడు? పరిస్థితులే, ఉద్రేకం పుట్టే పరిస్థితులు, కానీ ఆ ఉద్రేకం చూపించలేని పరిస్థితి. రోషం పుట్టే పరిస్థితులు, ఆ రోషం చూపించలేని పరిస్థితి. ఆవేశం వచ్చే పరిస్థితులు, కానీ ఆవేశం చూపించలేని పరిస్థితి. బీబీ 180కి వెళ్ళిపోద్ది, కానీ ఏం పగలగొట్లు మన 120కి వచ్చేది. పలుమార్లు జరిగినాక ఆటోమేటిక్గా లోపల సిస్టమ్ సెట్ అయిపోద్ది. బట్ నీ కలిగించిన పరిస్థితుల్లో దేవుడు నీకు నేర్పించిన కొన్ని పరిస్థితులు పెట్టాడే, అప్పుడు నువ్వు మరలా సాత్వికుడిగైనా మారచ్చు, సాతాన్ని వెంబడించి వారి దగ్గర మళ్ళీ నేర్చుకుంటూ కురుడుగైనా మారచ్చు. నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. నేర్పిస్తాడు, నేర్చుకుంటున్నావు లేదో నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. గడిచిన వారం ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు సాత్వికం నేర్పిస్తాడో మీకు చూపించాను. బాధించినప్పుడు, వేధించినప్పుడు, కోపం పుట్టించినప్పుడు, ఏమండి కొన్ని పరిస్థితులు ఆ భక్తులు ఎలాగ వాటిని జయించారో, సాత్విక ప్రదర్శించారో కూడా కొందరు భక్తులు, ఇప్పటికీ ఉన్న భక్తులను కూడా మీకు చూపించాను. ఈ వారం మరింత లోతుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మన వ్యక్తిత్వాన్ని, మన యొక్క అంతరంగ స్థితిని, అది సాత్వికానికి అనుకూలంగా మారుతుందా, అది సాతానుడిగాడు మనల్ని రెచ్చగొట్టే ఉద్రేకాలకు అనుకూలంగా మారుతుందో ఒకసారి మన అంతరంగా. ఏమండి, వెళ్ళే కొద్దీ నాకు తగులుతూనే ఉంటాయి. మార్చుకుంటానే ప్రయాసపడాలి తప్ప, ఈ రోజుల్లో ఎవడెట్టా ఉంటాడు అనుకున్నావా, కథం వాడు వచ్చేస్తాడు. ఎవడాడు? ఇక్కడ ఎవడ నా బిడ్డ నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు, నా బిడ్డకి నేను ఉన్నాను అనుకుంటా వాడు వచ్చేస్తాడు అనమాట. స్తోత్రం చెప్పు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, తగులుది, అందరికీ తగులుది, దేవుణ్ణి సహాయం కోరుకోవాలి. ఎప్పుడైనా కానీ నీ భక్తిలో పరిపూర్ణత రావాలంటే దేవుడు సహాయం చేయకపోతే ఎవరికి చెప్పుకుంటాం వల్ల ఉపయోగం లేదు. నాతో మాట్లాడాడు దేవుడు, నువ్వు చెప్పినా వాక్యం మూలంగా నాతోనే మాట్లాడాడని చెప్పి నువ్వు అన్నా, దేవా ఈ పరిస్థితిని జయించడానికి నాకు సహాయం చేయమని నువ్వు నోరు తెరిచి అడగకపోతే, నీలో ఉన్న బలహీనతను, అవిధేయతను జయించి పరిపూర్ణతను సంపాదించుకుని విశ్రాంతి, అంతరంగంలో విశ్రాంతి,
నెమ్మది, ఆ ధైర్యము ఇక రావు. హల్లెలూయా. చూడండి, ఒక సంఘటన చూపిస్తాను. 1వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం తీయండి. 1వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదివి పెట్టండి. ఇదైన తరువాత అమ్మోనీయుల రాజైన నాహోషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయిను. అప్పుడు దావీదు హానోను తండ్రి అయిన హామానుకు తండ్రి అయిన హానూను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయ చూపించును గనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపెదనని అనుకొని అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానానును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల అధిపతులు హానూనుతో పరామర్శించుటకై నీ వద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రికి గణపరచుటకే అని నీవు అనుకునుచున్నావా? దేశమును తరిచి చూచి దాన్ని నాశనం చేయడానికే కదా అతని సేవకుల్ని ఎద్దకు వచ్చి ఉన్నారని మనవి చేశారు. చూడండి, మీకు అర్థమైందా? చదివారు కదా నా ఎపిసోడ్. చదివేటప్పుడు బైబిల్ తెచ్చుకోండి. రండి, మళ్ళీ చెప్తున్నా, బైబిల్స్తో దేవుని సందులో ఉండాలి. మీ బైబిల్ ఏది? బైబిల్ కావాలి. మీ ఎదురు బైబిల్ ఉన్నాయి అక్కడ, ఫోన్లో కాదు, బైబిల్ తెచ్చుకోవాలి. చూడండి, దినవృత్తాంతాలు 19లో మాత్రమే సంఘటన ఉంటుంది. రాజుల గ్రంథాల్లో కానీ సమూయేలు గ్రంథాల్లో ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఏంటంట అయ్యా వినండి ఒకసారి. పొరుగు రాజ్యాలు, అమ్మోనీయులును ఇజ్రాయేలును పొరుగు రాజ్యాలు. పొరుగు రాజ్యాలే కాబట్టి కొన్ని స్నేహబంధాలు ఉంటాయి, కొన్ని వైరాలు ఉంటాయి. మిత్ర దేశాలు ఉంటాయి, శత్రు దేశాలు ఉంటాయి, ఎప్పుడైనా కనిపిస్తుంది. సో దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు అమ్మోనీయుల రాజైన ఆ నాహాషు అనే వ్యక్తి దావీదుకి కొంచెం సపోర్ట్ చేశాడంట. దావీదు కొంచెం దయ చూపించాడంట. దావీదు పట్ల కొంచెం మంచిగా ప్రవర్తించి సహాయంగా ఉన్నాడంట. ఇప్పుడు మరి ఈయన రాజుగా సెటిల్ అయిపోయాడు దావీదు. అప్పుడు ఆయన సహాయం కావాల్సి వచ్చింది, సపోర్ట్ కావాల్సి వచ్చింది, సపోర్ట్ చేశాడు, అయిపోయింది. ఇప్పుడు అతను సెటిల్ అయిపోయాడు, వాళ్ళు సెటిల్ అయిపోయాడు. చేసిన మేలు మర్చిపోకూడదుగా. ఇప్పుడు అతను చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, కుమారుడు రాజుగా అయ్యాడు. అయ్యో, నా మిత్రుడు చనిపోయాడా, సో నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి, నాకు ఒక కాలంలో దయ చూపించే వ్యక్తి చనిపోయాడా, అతను కుమారుడిని ఓదారుద్దాము, మేలు పొందుకున్నాం కదా అని చెప్పి కొంతమంది పనులను పంపించాడు. పరిశుద్ధమాంటి వినాలి, కొంతమంది పని వాళ్ళని పంపించాడు. మంచిగా మాట్లాడి మాటల ద్వారా హృదయాన్ని కొంచెం నెమ్మది చేయగలిగిన, పరామర్శించి ఆదరించగలిగిన ఉంటారు. రాజ్యాలు అన్ని రకాల తలాంతులు ఉంటారు కదా, కొందరు పంపించాడు. పంపించినప్పుడు ఈ కొత్తగా రాజు అయ్యాడు చూడు హానూను, ఈ రాజ్యాల అధిపతులు ఉన్నారు చూడు, ఈ అధిపతులు ఎలాంటి వారు అయ్యానంటే, నేను అంటున్నాను, ఇలాంటి స్వభావం ఉన్నవారికి సాత్వికం ఉండదు. బాగా చెప్తాను. ఇలాంటి స్వభావం అంతరంగంలో ఎవరికైతే ఉంటుందో వాడు నాకు సాత్వికం ఉందని చెప్పడానికి ఏమాత్రం అర్హుడు అవడు. ఏంటో స్వభావం బాగా చూడండి. ఇప్పుడు పక్క దేశం నుంచి ప్రజలు అధిపతులు వచ్చారండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, దావీదు రాజు మమ్మల్ని పంపించాడు, ఒకప్పుడు ఆయన తండ్రికి ఆయనకి మంచి సంబంధం ఉంది కదా, ఆయన చనిపోవడం వలన దావీదు రాలేకపోయాడు కానీ మమ్మల్ని పరామర్శించమని పంపించాడని చెప్పాడు. అసలు ఇందులో తప్పు పడతాకి ఏముందండి? ఒక మంచి మనిషి యొక్క మనసు చెడును కూడా మంచిగా చూసిద్ది. నువ్వు మంచి వ్యక్తి అయితే, నీలో మంచి బుద్ధి ఉంటే, నీలో మంచి గుణం అనేది ఉంటే, నీ కళ్ళకు మంచిగా నీ కళ్ళకు జబ్బు లేని కళ్ళుగా ఉంటే నీకు అంత మంచిగా కనపడిద్ది. చెడులో కూడా మంచిగా కనపడిద్ది. ఇద్దరు తప్పు చేస్తుంది నీకు మంచిగా కనపడిద్ది. నీ మంచి ఎదుటోళ్ళు తప్పు పట్టుకుంటానికి త్వరపడదు, ఎదుటోళ్ళు తప్పు అని చెప్పడానికి ఇష్టపడదు. నువ్వు మంచి వ్యక్తిగా ఉన్నావు కాబట్టి. ఏమండి, వ్యాజ్యానికో విపరీతానికో రాద్ధాంతానికో దేవుని మనసు కలిగిన వాడు ముందుకు అడుగులు వేయడు. రాద్ధాంతం చేయడానికి, రచ్చ చేయడానికి, వివాదం చేయడానికి, ఏమండి టాప్ లేపెత్తానికి ఇన్ని దెయ్యం పనులు. వాళ్ళు చూడండి, వాళ్ళు అయ్యా ఇదిగోండి ఏదో బోకేళ్ళు ఇచ్చారు, ఏదో ఇచ్చారు, పరామర్శ కోసం ఏదో ఎత్తారు కదండి, పూలు స్వీట్లు హాట్లు ఇస్తారు కానీ తెచ్చారు, మరి రాజు పంపించాడండి అన్నారు. రాజు బాగానే ఉన్నాడు. కొన్నిసార్లు ఉన్న దరిద్రం ఏంటంటే, నువ్వు మంచిదానివే, నువ్వు మంచోడివే, నీ పక్కన వాళ్ళు దెయ్యాలు.
నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో వాళ్ళ మీద వేయాలి. నువ్వు ఎవరితో జట్టు కట్టావో, ఎవరి మీద డిపెండ్ అవుతున్నావో, ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నావో వాళ్ళకి బట్టి వేయాలి. నీకు ఆ వివేచన లేదు. ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో, ఏ మనసుతో, ఏ ఆలోచనతో మాట్లాడుతున్నాడో అటు పక్కన ఉన్న వ్యక్తి నీకు ఆ ఉద్దేశం ఉండదు, నీకు ఆ జ్ఞానం ఉండదు. ఒకసారి 2 సార్లు ప్రతిసారి ఎందుకు నీ యొక్క ఆత్మీయతలు ఎదగకపోవడమైనా, బంధాలలో స్థిరపడకపోవడమైనా కారణం ఏంటంటే ఇదే, నీ మనసే లేదా నీ పక్కన ఉన్న వాళ్ళే. ఈ 2 కారణం, ఎవడో ఒకటి కారణం. వాళ్ళు వచ్చేయమంటున్నారు, రాజా దావీదు వాళ్ళు పంపించాడు బాగానే ఉంది, కానీ వాళ్ళు నిజంగానే పరామర్శించడానికి వచ్చారంటావా? వీళ్ళ బుద్ధి ఎలాంటిదండి, వాళ్ళ బుద్ధి ఎలాంటిది, కొందరు బుద్ధి ఎలాంటిది. ఇప్పుడు ఏంటి, తన తండ్రి కాలంలో వీళ్ళ మాటలు సాగల. నాహాషు బతుకున్నప్పుడు, దావీదుకు సహాయం చేసినప్పుడు, వాళ్ళ మధ్య సంబంధం బాగున్నప్పుడు బహుశా వీళ్ళ గిట్ల నాహాష్ వీళ్ళ మాట వినలా ఆ విషయంలో. ఇప్పుడు 2వ వాడు వచ్చాడుగా, 2వ తరం వచ్చిందిగా, ఇప్పుడు వీళ్ళ పంతము నెగ్గించుకుంటా చూస్తున్నారు. ఏం మాయరోగం, అతను రాజు వాళ్ళిద్దరు బాగు నీకేం చెప్పి ఏమనంటే కొంతమందికి అర్థం కాదు. ఇద్దరు బాగుంటే చూడలేక, ఇద్దరు కలిసి ఉంటే చూడలేక, ఒకళ్ళకి ఎవరన్నా దగ్గర అవుతుంటే చూడలేక దెయ్యాలు. ఏమండి, ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకే ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, 5 పిల్లలు. తల్లిదండ్రులు కోరుకుంటారు 5 ఐక్యంగా ఉండాలని కోరుకుంటారు. బట్ వీళ్ళు ఎవరన్నా అందరూ నాతోనే ఉండాలి, అందరూ నా దగ్గరికే రావాలి, అందరూ నా కాళ్ళ దగ్గరికే రావాలి, అందరూ నా సహాయమే కోరుకోవాలని దుర్బుద్ధి ఉంటుంది చూడు, వాడేం చేస్తారంటే ఎవరిని కలవనివ్వడు. వాడితో కలిస్తే ఓకే, వాడితో కాకుండా ఏ ఇద్దరిని దగ్గర అవనివ్వడు, ఏ ఇద్దరిని ఒకటి అవనివ్వడు, ఏ ఇద్దరి మధ్య ఒక ఐక్యత రానివ్వడు. ఏదో దుర్బుద్ధి వాడి వెనకమాల ఉందన్నమాట. స్తోత్రం చెప్పు. నీకు మనుషులు నీతో మంచిగా ఉంటే చాలా, నీతో మాత్రమే మంచిగా ఉంటే చాలా, ఇది ఒరిజినాలిటీ. అందరితో కాదు, అసలు వారవలేంది అది, మనిషికి ఆడవలేంది అది. నాతో మాత్రమే ఎలా కుదిరిద్దండి? నీతో మాత్రమే. ఒక మనిషికి ఎన్ని బంధాలు ఉంటాయండి? పెళ్ళయింది, కొత్తగా వచ్చో కరెక్టే, నా భర్త నాతో మాత్రమే ఉండాలంటే మరి తల్లి ఏమైపోవాలి, తండ్రి ఏమైపోవాలి, కుటుంబీకులు ఏమైపోవాలి, అనంతా ఏమైపోవాలి. నా భర్త నాతోనే ఉండాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇవ్వాలిగా. వాళ్ళతో మాట్లాడితే ఒప్పుకోక, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఒప్పుకోక, దుర్బుద్ధి. తల్లి ఉంది, పెళ్లి చేసావు, కొడుకు కోళ్ళు అన్యోన్యంగా ఉంటే చూడాలి. మరీ అంత చనువు ఉండకూడదు, మరీ పెళ్ళానికి అప్పుడే అంత ఆలస్యం ఇవ్వకూడదు. దుర్బుద్ధి. ఎంత మంచి విధానాలు కావు. స్తోత్రం చెప్పండి. ఇద్దరు కలిస్తే, ఇద్దరు దగ్గర అవుతుంటే నాకెక్కడ దూరం అయిపోతారో అంత భయపడే బంధాలు ఎందుకండి? ఒకళ్ళు ఇంకొకరితో మంచిగా మాట్లాడితే నీకు దూరం అయిపోతారంటే నువ్వు ఎంత చెత్త వ్యక్తివో. అంతే కదా మరి. నేను అన్ని విషయాల్లో మంచి వ్యక్తిని అయితే ఎవడెవరితో మాట్లాడుకుని నాకేంటండి, నేను మంచి వ్యక్తిని అయితే. నా దగ్గర మంచిగా ఉన్నప్పుడు, నా దగ్గర నీతే ఉన్నప్పుడు ఎవడెవడో కలుసుకుంటే, ఎవడెవరితో మాట్లాడుకుంటే మనకేంటండి? పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? మాట్లాడాలి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాహాషు బ్రతుకున్న దినాల్లో దావీదుకి నాహాషు దయ చూపించడం వాళ్ళకి నచ్చల. బట్ నాహాషు దగ్గర వాళ్ళ ఆటలు సాగల. వినాలి, నాహాషు దగ్గర వాళ్ళ ఆటలు సాగల. ఇప్పుడు హానూన్ వచ్చాడు, హానూన్ దగ్గర ఉన్న వీళ్ళ పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా రాజు ఎవరి మాట వినకూడదు, మేం చెప్పిందే వినాలి, మా చెప్పు చేతల్లో ఉండాలి. నువ్వు దేవుని చెప్పు చేతల్లో ఉండు చాలు. నీ చెప్పు చేతలు ఎవడ ఉండక్కర్లా, వాళ్ళ సర్వం ముంచేస్తావు. నీ చెప్పు చేతలు ఎవడ ఉండాలని చెప్పని కోరుకుంటున్నావు, సర్వం ముంచేస్తావు. కొందరికి ఏంటో గిట్టదండి. నీ ఆఫీస్లో 4 స్నేహితులు ఉన్నారు, అందరూ నీతోనే ఉండాలి, వాళ్ళు కలవకూడదు అంటే అదేం బుద్ధి? మేనేజర్కి నేనే దగ్గరగా ఉండాలి, సూపర్వైజర్ నేనే దగ్గరగా ఉండాలి, నేనే క్లోజ్గా ఉండాలి, ఇంకెవరూ మాట్లాడొద్దంటే వాళ్ళ మనుషులు కాదు. వాళ్ళు అదే చోట పని చేయట్లేదా?
వాళ్ళు అదే కంపెనీ కింద వాళ్ళు అదే వృత్తిలో లేరు, నీతో సమానంగా లేరా? ఏంటో ఈ స్పెషల్ అట్రాక్షన్ కోరుకుంటారు. అదేదో దేవుని దగ్గర కోరుకోవచ్చుగా. నేను నా దేవునితో ఎక్కువగా ఉండాలి, నా దేవుడు నాకు ఎక్కువ ఇవ్వాలి, నా దేవుడు నాకు ఎక్కువ కావాలని చెప్పని దేవుని దగ్గర మనుషులను ఎందుకు కోరుకుంటున్నారు? అట్లాగా మనుషులను ఎందుకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? దుర్బుద్ధి ఇలా మాట్లాడేచ్చుద్దండి. ఎవరో ఎన్నో రోజుల నుంచి నీతో మాట్లాడట్లేదు, ఏదో పాతకాలంలో ఏదో జరిగింది, ఈరోజు నీకు హెల్త్ బాగాలేదని తెలిసింది. ఆ వ్యక్తి వచ్చి ఏంటమ్మా ఆరోగ్యం బాగాలేదంటానంటే, ఈ మనసులో ఎలా చేస్తారో చెప్పనా, బాగాలేదులే అని వాళ్ళు పంపించేస్తారు. ఆ పక్కన ఉన్న వాళ్ళతో చెప్తారు, ఇప్పుడు బాగోపోయేటప్పటికి పలకరెత్తానికి వచ్చింది. పలకరెత్తానికి వచ్చింది అనుకున్నావా? మరి దేనికి వచ్చింది? చూసావు, అనుభవిస్తున్నామని ఎంజాయ్ చేస్తాక చూస్తాకు వచ్చింది. నీ మనసు అది, సైతాన్ మనసు అది. పరామర్శలో కూడా, ఓదార్పులో కూడా, ఆప్యాయతలో కూడా తప్పు పట్టి దరిద్రపు మనసునిది, దెయ్యపు మనసునిది. నీలో సాత్వికం ఎక్కడ పనిచేస్తుంది? నా మాట నీకు అర్థమవుతుందా? నీలో సాత్వికం ఎక్కడ పనిచేస్తుంది? ఏమండి, నేను చెప్పే వాక్యం అంతా అటు ఇటు రెండు పక్కల అనుభవించున్నా. నీకేం తెలుసా అంటే, నాకు అన్నీ తెలుసు. ఏమీ తెలియకుండా 24 ఏళ్ళకి దేవుడు సాగుకుని ఇక్కడ నిలబెట్టాడా, సంఘాన్ని ఇచ్చాడా? చాలాసార్లు చాలా చోట్ల కూడా నన్ను పిచ్చోళ్ళ చూస్తారండి. ఎవడెలాగైనా చూడండి, కానీ నాకు వాక్యం తెలుసు. హల్లెలూయా. కొంతమందికి వారి దృష్టిలో ఎవరు గొప్పవారుగా అనిపిస్తున్నారో, వారి దృష్టిలో ఎవరి దగ్గర వాళ్ళకి లాభం ఉందో, తల్లి రేపొద్దున ఏదైనా ఇస్తుందంటే తల్లికి ఎవరు దగ్గర అవ్వకూడదు. తండ్రి రేపొద్దున ఏదైనా ఇస్తారంటే మిగతా వాళ్ళు ఎవరు తండ్రికి దగ్గర అవ్వకూడదు. మేనేజర్ దగ్గర ఏదన్నా వెసులుబాటు దొరికిద్దారంటే మేనేజర్కి ఎవరు దగ్గర అవ్వకూడదు. సేవకుని దగ్గర కాస్త ప్రశంస దొరికిద్దారంటే సేవకుని కూడా ఎవరు దగ్గర అవ్వకూడదు. సేవకుడు కూడా ఎవరు దగ్గర అవ్వకూడదు. అదేలాగా దేవుణ్ణి సేవకుడిని కొనుక్కున్నావా? స్తోత్రం చెప్పు. ఏమండి, నేను దాదాపు 17 ఏళ్ళు మా కాటూరులో మా అమ్మ వాళ్ళు వెళ్ళే సంఘానికి వెళ్ళా. 16 ఏళ్ళు దగ్గర. నా 16వ సంవత్సరం ఎండ్ అయ్యి 17వ సంవత్సరం జరుగుతున్న కాలంలో కేసరపల్లి వచ్చాను నేను చదువు నిమిత్తం. వచ్చేసిన తర్వాత నా 16-17 ఇయర్లో పాస్టర్ గారు పెద్దయ్య గారు వచ్చారు. ఫస్ట్లో పెద్దగా ఆసక్తి చూపించలే, కానీ దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను దేవుని సన్నిధిలో ఎదిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు అదే సంవత్సరంలో సేవకులు నాతో వాక్యం చెప్పించడం మొదలుపెట్టారు. బాప్తిసం కూడా లేదు అప్పటికి. నాకు చెప్పేమన్నారు, నుంచున్నాం ఇట్లాగే, అప్పటి నుంచి ఇప్పుడు నుంచుంటాం, దేవుడు మాట్లాడేస్తున్నాడు. బాగానే ఉంది. బట్ అప్పటికే ఆయన దగ్గర 10 మంది అవనస్తులు ఉన్నారు. అప్పటికే 10 మంది అవనస్తులు ఉన్నారు. నేను అన్నాను, ఇప్పుడు ఈ 10 మందికి బాధ ఏంటనంటే, మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం, ఆ పాస్టర్ గారు మేమే ఎక్కువ అవ్వాలి, ఈడ వెనక మొన్న వచ్చాడు, ఈడు కాస్త ఎక్కువ చేస్తున్నాడు. ఆయన చెప్పమంటే చెప్తున్నా. ఏమండి, సేవకుడి అవకాశం ఇవ్వకుండా, సేవకుడు ప్రమేయం లేకుండా సంఘంలో వాక్యం చెప్పగలుగుతారు ఎవడైనా? ఇప్పుడు నేను ఎవరైనా ఇన్వైట్ చేస్తే ఒకవేళ ఆయన సేవకుడైనా వచ్చిన తర్వాత నేను అవకాశం ఇస్తే తప్ప ఎవరు చెప్పలేరు కదా. సేవకులు లేని రేపు నీకేంటి? నేను ఈ మ్యాటర్ తీసుకెళ్ళి ఆయన చెప్పా, ఏంటి వాళ్ళు బాగుపడుతున్నారు మరి అని అంటే, వాళ్ళందరికీ అవకాశం ఇచ్చా, ఎవడో ఏడవలేకపోయాడు. అందరికి అవకాశం ఇచ్చా, డ్రమ్ కొడతాకి, అర్థం చెప్తాకి, ప్రార్థన చేస్తాకి, పాటలు పడతాకి, వాక్యం చెప్తాకి కూడా అందరికీ అవకాశం ఇచ్చా, ఎవడే ఆడలేకపోయాడు. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, వాళ్ళు పట్టించుకోమాక. బట్ ఏడుపు అంతరంగంలో ఎలాంటి, అదే చెప్తున్నా, అలాంటి మనసు ఉన్నప్పుడు సాత్వికం నీకు ఉండదు. ముందు అది పోవాలి, ఏది పోవాలో చెప్తున్నా అప్పుడు ఇది వచ్చింది, ఇది పోతే అది వచ్చేసింది అనమాట. సో ఒక రోజు వేరే వాళ్ళ సంఘానికి పంపించారు. మన పండుగ పెళ్ళింది అక్కడికి వెళ్ళా. నేను ఎప్పుడైతే వాక్యానికి వెళ్ళి నుంచున్నానో, ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు చూడు, అట్లేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎలా ఉంటుందండి నాకు? ఏంటి నీ బాధ ఏంటి? నీ బాధ ఏంటి? మా యనమాలు వచ్చాడు, మాకు వాక్యం చెప్తాడా? మా అయ్యగారు ఇక్కడికి ఇచ్చేస్తున్నాడు అని చెప్పని నేను చెప్పనా, వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ ఆత్మీయ జీవితంలో అక్కడే మిగిలిపోయారు. నేను చెప్పనా, నేను ఇక్కడ ఉన్నా. హల్లెలూయా. వాళ్ళు ఈ రోజుకి అక్కడే మిగిలిపోయారు. ఎదుటి వ్యక్తి యొక్క ఎదుగుదల విషయంలో కానీ, ఎదుటి వ్యక్తి ఒకరి దగ్గర మంచి అవుతున్నప్పుడే కానీ, ఎదుటి వ్యక్తి
మరొకరి దగ్గర ఆ ఆప్యాయతను ఆదరణ పొందుకున్నప్పుడు కానీ నువ్వు ఏడుతున్నావా, నీ బతుకు అక్కడే అయిపోద్ది. నీ బతుకు అక్కడే అయిపోద్ది. నీకంటూ ఒక జీవితం దేవుడు ఇవ్వలేదా? నీకంటూ ఒక సామాజిక దేవుడు ఇవ్వలేదా? వాడు వీడు నీకు ఫేవర్గా ఉంటే నువ్వు బతకగలవా, లేకపోతే బతకలేవా? ఎవడో ఒకడు నీకు జైలు చందబాబు కొడితేనే బతుకుతావు, లేకపోతే బతకలేవా? ఏంటండి, నేను ఈ దగ్గర అవుతుందని ఎన్ని రూమర్స్ పుట్టించారు సంఘంలో నా మీద. నాకు దగ్గర ఇలా సంఘంగా నలుగురు కూర్చున్నప్పుడు ఆరాధన అయిపోయింది, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడటానికి నాకు ఆ అవకాశం ఉండేది కాదు. ఇష్టపడేవాళ్ళు కాదు, తల తిప్పేసుకునేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కాదు. ఆ సమయంలో నాకు చాలా బాధ అనిపించేది, చాలా నొప్పి అనిపించేది. అప్పుడు ఏంటో నాకు అర్థం కాల. సేవకులు నన్నే ఎక్కువ పక్కన పెట్టి తిరగడం, ప్రతి చోట అవకాశం ఇవ్వడం, వాక్యం చెప్పడానికి, ఆయన లేనప్పుడు నన్ను పంపించడం, వాళ్ళందరికీ మండిపోయింది. నేను అంటున్నాను, ఆ స్వభావం ఉంటే నీ ఆత్మలో, నీ అంతరంగంలో ఏ రోజుకి ఆనందించలేవు. అది ఇంట్లో అయినా, జాబ్లో అయినా, సేవలో అయినా, సంఘంలో అయినా. ఒకరి ఎదుగుదల, ఒకరి మీద మరొకరు చూపించే ప్రేమ నువ్వు తట్టుకోలేని స్థితిలో, దరిద్ర స్థితిలో ఉన్నావంటే జాగ్రత్త. అది నీకు రాబోయే రోజులలో నీ ఆత్మీయ జీవితం క్షీణించిపోయి దేవుని యొక్క ఆ సమాధానాన్ని, శాంతిని బ్రతుకుదల లేకుండా తుడిచిపెట్టేస్తుంది ఆ బుద్ధి, ఆ వ్యక్తిత్వం. జాగ్రత్త, మంచిది కాదు అది. అదేమాత్రం మంచిది కాదు. స్తోత్రం చెప్పు. కొందరు పన్నాగం పన్ని ప్లాన్ కట్టి మనుషులకు దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొందరు. ఏమండి, కొందరు ఇంకొకరిని ప్రేమిస్తుంటే తట్టుకోలేరు కొందరు. యాకోబు యోసేపును ప్రేమిస్తానంట, అన్నలో పగబట్టారంట, మరింత పగబట్టారంట, ఆఖరిగా చంపేద్దాం అనుకున్నారంట. ఎక్కడి నుంచి అడిగెళ్ళారంట? పగబట్టారు, మరీ పగబట్టేశారు, చంపేద్దాం అనుకున్నారు. ఒక్కడు బాగుపడాలి వాళ్ళలో. ఈ బుద్ధే నేను అంటున్నాను. దేవుని స్వరక్తంతో కొనుక్కున్న వాళ్ళ మనం. ఏమండి, దేవుడు ఎవరిని సంఘంలోని తెచ్చినా హృదయపూర్వకంగా ప్రేమించగలగాలి. నీ వెనకమాల వచ్చిన వ్యక్తి ఎదుగుతుంటే ప్రోత్సహించాలి తప్ప, వీళ్ళేంటి మాకన్నా ఎక్కువ చేస్తున్నారు, ఈ బుద్ధి మంచిది కాదు. ఆ ఫోన్లు సైలెంట్లో పెట్టండి అండి కాస్త, దేవుని మందిరంలో ఉన్నాం. ఏమండి, ఆ బుద్ధి మంచి బుద్ధి కాదు. దూరం చేస్తానికి ఆ వ్యక్తుల మీద కొందరు విషం చెబుతూ ఉంటారు, మంచి బుద్ధి కాదు. ఒకవేళ ఆ బుద్ధి మంచిది కాదు, కానీ నువ్వు మంచివాడివే, నీ మీద ఎవరన్నా విషం చెమ్మే స్థితిలో ఉంటే నేను చెప్తున్నా, తిరిగి నువ్వు ఏ పగా పెట్టుకోమాక. నా మాట నీకు అర్థమైందా? నువ్వు విషం చెమ్మవు, నువ్వు పగ పెట్టుకోవు, ఎవరితో బాగున్నా నీకు అవసరం లేదు. ఏమండి, సేవకుడితో ఎవరు బాగున్నా, అమ్మతో నాన్నతో ఎవరు బాగున్నా, మేనేజర్తో ఎవరు బాగున్నా నాకు ఎందుకండి? నాకు దేవుడు ఒక తలాంతి ఇచ్చాడు, నాకు సామర్థ్యం ఇచ్చాడు, నేను పని చేసుకుంటున్నా, కష్టపడుతున్నాను, సంపాదించుకుంటున్నాను, నాకు ప్రార్థన ఉంది, నాకు వాక్యం ఉంది, ఐఎమ్ ఫైన్, బాగున్నాను అనే మంచి బుద్ధితో నువ్వు ఉంటే, నిన్నెవరన్నా బాధ పెడుతుంటే, నా జోలు తెలియదు కాబట్టి ఇప్పుడు దాకా బాగున్నానండి, నా జోలికి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఊరుకోను, ఇది సైతానే. ఇది సైతానేనండి. చాలా మంది, మొన్న మీకు రాశాను చూసారా, మొన్న మీకు క్వశ్చన్స్ రాపించినప్పుడు, మీ ఇంట్లో సమాధానం ఉంటుందా అని అంటే, ఫస్ట్ దన్నా నాకే కోపం ఎక్కువ, రెండోది అన్నా నా జోలికి వస్తే. వీళ్ళంత తెలివైన వాళ్ళు అంటే వాళ్ళుగా బయటపడి నా తప్పు అనిపించుకోరు, ఎదుటోడు ఎప్పుడు తప్పుకు దొరుకుతాడా అనే దాకా ఆగుతారు. ఇక వాడిని కార్నర్ చేసి రచ్చలేపేస్తారు అన్నమాట దెయ్యాలు. ఆ ఒక్క తప్పు ఏదో ఒకటి పబ్లిక్ గా చూపించి రేపొద్దున ఎవడొచ్చినా మరి నువ్వు చేయకూడదు కదా అని ఎదుటి ఉన్నాను ఇలాగా, ఆ పాయింట్ దొరికి రచ్చలేపేస్తారన్నమాట. డేంజరస్ అన్నమాట వాళ్ళ మనసు, క్రూరం. బట్ ఎంత తెలివనంటే, ఏ టైంలో రచ్చేయాలో వాళ్ళకి బాగా తెలుసు, ఏ అదును చూడాలో బాగా తెలుసు. పులి కనుక ఎర్ర కోసం అలా నిశ్శబ్దంగా ఉంటుంది చూడండి, ఏమంటారు, మాపు కాసిద్దాం, మాట వేసిద్దాం, అలా ఉంటారన్నమాట ఎదుటోడు దొరకాలి అనుకునేదాకా. నేను అంటున్నాను, నీకు దేవుడేంటో అర్థమైతే ప్రతి చెడులో కూడా మంచి చూసే బుద్ధి నీకు ఇస్తాడు. హల్లెలూయా.
నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకేం చేస్తాడంటే, ఏమండి, చెడులో కూడా మంచిని చూసే భాగ్యం ఇస్తాడు. చూపిస్తాడంటే ఆదికాండం 45 అధ్యాయం 3వ వచనం. అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. చూడండి 3వ వచనంలో అతని సహోదరులు అతని సముఖం ముందు తొందరపడి భయపడిపోయారు, తొందరపడిపోతున్నారు. ఎందుకు తొందరపడిపోతున్నారు? చెప్పాం ఆదికాండం 3 ఏళ్ళు చెప్పుకున్నాగా. ఎందుకు తొందరపడుతున్నారు? వాడికి ఏం చేస్తారు, వాళ్ళకి గుర్తొచ్చి ఇప్పుడు వాడి ముందు నుంచి ఉంటాకి భయం వచ్చేస్తుంది. బట్ అతను మనసు చూడండి ఏముందో, నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకూడదు. వాళ్ళు దుఃఖపడరు, భయపడతారు అంతే. వాళ్ళు దుఃఖపడే రకాలు కాదాళ్ళు. అయ్యో మనం వీళ్ళు ఇంత చంద్రపతి చేసాం, వాళ్ళకి ఏం ఉండదు, అది భయం. వీడికి అధికారం వచ్చింది కాబట్టి వీడు మనల్ని ఏం చేస్తాడు అంతే తప్ప వాళ్ళకి నా తోటి సహోదరుడే, నా తమ్ముడే, వాడిని ఇట్లా గొంట్లో పడేసేనే, వాడి మరణం కోరని, అది ఆ పశ్చాత్తాపాలకి ఎనాలిటీ రాదు. భయం ఏంటంటే ఇప్పుడు వీడి అధికారులు నన్ను ఏమన్నా చేస్తాడేమో అని భయమే, దుఃఖం ఏం రాదు. బట్ యోసేపు వ్యక్తిత్వం చూడండి. మీరు నన్ను అమ్మేశారు, మీరు నన్ను అమ్మేసింది మీరు దుఃఖపడకండి, వాళ్ళు దుఃఖపడరు. ఆయన వాళ్ళు దుఃఖపడరు. చూడు ఇంకేమంటాడు, అది మీకు సంతాపము పుట్టింపనీయుకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనన్నది సేద్యమైనను పోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును, మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి 8వ వచనం. కాబట్టి దేవుడే కాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన ఏమంటున్నాడండి? దేవుడే పంపించాడు. సాత్వికుడు 10 మంది అన్నల్లో ఒక్కడు కూడా ఆయన బతకనిద్దాం అనలా. 10 మంది అన్నలో వాడు కీడు కోరారు, 10 మంది అన్నలో వాడిని గుంటలో పడేశారు, 9 మంది వాడిని అమ్మివేశారు. 13 ఏళ్ళ తర్వాత వాళ్ళు కళ్ళ ముందు కనపడ్డారు. అప్పుడు వాడు పిల్లోడు, చేతకానోడు, ఇప్పుడు వాడు ఫరో అంతటి వాడు. బట్ స్టిల్ చెప్తున్నాడు, అన్నా ఏం జరిగిందో దేవుడే చేశాడు. ఇది సాత్వికుడి మనసు. నీకు ఆ మనసు ఉంటుందా? ఏ వ్యక్తి ముందు నీకు గాయమైంది, అవని మంచికో చెడుకో దేవుడే అలా జరిగించాడు పోని, అది ఉండదు. ఎలాంటి క్రూరత్వం మెంటాలిటీ అని చెప్పానంటే హిట్లర్ కూడా సరిపడు ఒకసారి నీ ముందు. ఎదుటి వ్యక్తిని యొక్క ఆ హృదయాన్ని చిదిమేసేసేసి చిత్రవద్ చేసేసేసి వాడికి అసలు మళ్ళీ మనస్సు కుదురుపడే అవకాశం లేనంతగా నలగొట్టేసేలాగా నువ్వు నెమ్మది పోవు, నువ్వు నిద్ర పోవు. సైతాన్. సాత్వికుడు ఏం చేస్తాడో చెప్పనా? ఎదుటి వ్యక్తి ఎంత కీడు చేద్దామని చూసినా ఆ కీడులో కూడా మేలెత్తుక్కుంటాడు. దేవుడు ఎందుకు అనుమతించాడో, దేవుడు ఎందుకు చేయనిచ్చాడో, ఎందుకు జరగనిచ్చాడో పోని అనుకుంటాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏమండి, వాళ్ళు వచ్చి పరామర్శిస్తే వీడికి ఏమైందండి? నేను అంటున్నాను, బాగా అర్థం చేసుకుందాం, మనం ఆలోచన మార్చుకుందాం. ఒక దంపతులు వివాహం అయింది, ఒక కొడుకు పుట్టాడు, ఒక 4-5 ఏళ్ళు అయింది. బట్ వాళ్ళు ఒకటితో చాలనుకుంటారా? ఖచ్చితంగా ఇంకోళ్ళు కావాలనుకుంటారు. ఇంకోళ్ళు కావాలనుకున్నప్పుడు వాళ్ళు పుట్టిన తర్వాత ఫస్ట్ వాడు కంప్లైంట్ ఏం చేస్తారంటే, వాడు లేదా చెల్లి, అక్క, ఎవరో తమ్ముడు పుట్టినాక నన్ను వీళ్ళు ప్రేమించడం మానేశారంటారు. బట్ విషయం ఏంటంటే అసలు వాళ్ళు లేనప్పుడు ఆ వయసులో ప్రేమంతా నువ్వే పొందుకున్నావు. 4 ఏళ్ళు తల్లిదండ్రుల ప్రేమ మొత్తం నువ్వే దొబ్బేసావు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళు నీకు పంచగా మిగిలిపోయిన దాంట్లో కొంచెం వాడు పంచుతున్నారు. ఎందుకో చెప్పనా? మేము పోయినా నీకు ఒక తోడు భూమి మీద మిగలాలని. ఎందుకు సహోదరులు ఎందుకు భూమి మీద ఒకళ్ళు కానీ ఎందుకు ఊరుకోలేదు? మన పితరులు, మన పితరుల కాలంలో 7-8 ఎందుకు అలాగా కనేవాళ్ళు? ఏమండి, నా పిల్లలు భూమి మీద ఒంటరిగా ఉండకూడదు, నా పిల్లలకి అండ ఏదన్నా ఉండాలి, సపోర్ట్ ఏదైనా ఉండాలి. హల్లెలూయా. నేను అంటున్నాను, సంఘంలో నువ్వు ముందు వచ్చావు, ఎనమాలు ఒకడో వచ్చాడు, రాని దేవుడు సహోదరుల్ని పెంచాలని చూస్తున్నప్పుడు
సహోదరుల మూలంగా ఐక్యతను వర్ధిల్ల చేసి సంఘాన్ని బలపరచాలని కోరుకున్నప్పుడు ఒకడు ఎదిగితే, ఒకడు పాట పడితే, ఒకడు కొంచెం సేవకుడు క్లోజ్గా ఉంటే, ఒకడు కాస్త ఆత్మీయంగా ఎదుగుతుంటే, లేకపోతే సేవకుడు ఎవరినన్నా కొంచెం ప్రశంసిస్తే తట్టుకోలేని దెయ్యం మనసు నీకు ఉందని నువ్వు ఎదగలేవు. జాగ్రత్త, తట్టుకోలేని మనసు ఉంటే నువ్వు ఎదగలేవు. ఇప్పుడు వీళ్ళ బాధ అంతా ఏంటి? ఎందుకు యేసేపుని చావు కోరారు? వాళ్ళ నాన్న యేసేపుని ఎక్కువ ప్రేమించాడంట. నువ్వు అంటున్నాను సంఘంలో ఎవరు లేని రోజున ప్రేమ అంటే ఎవరు అనిపించారు? నువ్వే కదా. కలకాలం అట్లా ఉండాలంటే అవదు, కలకాలం అట్లా సాగాలంటే అవదు, కలకాలం మనుషుల ప్రేమలో అలా మురిసిపోవాలంటే అవదు. నా సేవకులు నన్ను ఎంత ప్రేమించారో కొందరు వ్యక్తుల మూలంగా నన్ను దూరం పెట్టారు. నన్ను విషయం జిమ్మారు కొందరు, కల్పించి చెప్పారు కొందరు, నన్ను దూరం పెట్టారు. వాస్తవం చెప్పనా, నా సేవకుడు నేను బాగుంటే అసలు నేను రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. నా సేవకులు మొదట ప్రేమించిన ఆ ప్రేమనే చివరి దాకా కంటిన్యూ చేస్తుంటే, ఏ వ్యక్తి మాటలు వినకుండా నన్ను అలాగే నడిపించుంటే అసలు నేను ఎక్కడ ఉండేవాడిని కాదు, వేరే చోట 2 సంఘాలు చేసుకుంటూ ఉండాల్సిన వాడిని. బట్ కొందరు వచ్చారు, కొందరు వాళ్ళ స్వార్థం కోసం దూరం చేశారు. బట్ నా సేవకుడి దగ్గర ఉన్నంత కాలంలో ప్రార్థన నేర్చుకున్నా, వాక్యం నేర్చుకున్నా, ఆత్మీయత నేర్చుకున్నా, కడుపు కట్టుకోవడం నేర్చుకున్నా, కన్నీరు కాచడం నేర్చుకున్నా, ఆత్మల కోసం ఎలా వేదం పడాలని నేర్చుకున్నా, ఎలా తపన పడాలని నేర్చుకున్నా. ఇప్పుడు మధ్యలో వచ్చి ఎవరు వేరు చేసినా నేను ఆల్రెడీ నేర్చుకోవాల్సిన నేర్చేసుకున్నా. నాకేం బాధ? నేను యథార్థంగా ఉన్నా. నేను ఇటుపక్క వ్యక్తుల పట్ల ప్రేమగా ఉన్నా, ఇటుపక్క నా సేవకుడి పట్ల అదే స్టిల్ ఈ రోజుకి అదే ఆత్మీయతతో ఉన్నా, అదే లోబడే మనస్తత్వంతో ఉన్నా. సిద్ధాంతంలో కొంచెం తేడా వస్తుంది, మిగతాదంతా నేను ఎంత లోపల అంత లోపడుతున్నా. నాకేం రాదా? నేను అనుకుంటాను ఆ సేవ నేను చేయాల్సింది కదా, పోనీ ఈ సేవ అక్కడ అంతా బాగుండుంటే అసలు ఇక్కడ మీరెవరో నేనెవరో, ఎవరో మీరు నేనెవరో. బట్ ఇది దేవుని ప్రణాళిక. వాళ్ళు మంచి చేశారు అందామా, కీడు చేశారు అందామా? చెప్పాలి. వాళ్ళు ఏం తలంచినా దేవుడు ఏం తలచడం జరిగింది మన జీవితంలో. హల్లెలూయా. బట్ అందుకే ఎప్పుడు ఎవరి మీద అడగకూడదండి. నిన్ను ఒకవేళ గాయపరుస్తున్నా, బాధపరుస్తున్నా, దుఃఖపరుస్తున్నా, ఏం చేస్తున్నా, నీవు తండ్రి దగ్గర ఉన్నంతకాలం ఏం నేర్చుకున్నావు? తల్లి దగ్గర ఉన్నంతకాలం ఏం నేర్చుకున్నావు? ఆ మేనేజర్ దగ్గర ఏం నేర్చుకున్నావు? నువ్వు ఆ వ్యక్తితో ఉన్నంత బంధువులు ఏం నేర్చుకున్నావు చూడాలి తప్ప నా బంధం ఫస్ట్ నుంచి చచ్చేదాకా అట్లా ఉండాలంటే అవ్వదు. యాకోబు దగ్గర యోసేపు ఎన్నాళ్ళు ఉన్నాడండి? జస్ట్ 17 ఏళ్ళు. ఈ 17 ఏళ్ళలో మంచి ఆత్ముడు అయ్యాడు. ఇప్పుడు తండ్రి లేడు కాబట్టి నేను బతకను. అవతో బతకాలి. ఆత్మీయుల ప్రేమ ఎప్పుడు అలాగుండదు, నీ మంచికే. బంధువుల ప్రేమ ఎప్పుడు అలాగుండదు, నీ మంచికే. తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడు అలాగుండదు, నీ మంచికే. అది అలాగే ఉంటుంది. నేర్చుకోవాల్సింది నేర్చుకో, సాధించాల్సింది సాధించు, నీ మంచికే. స్తోత్రం చెప్పు. ఒకటి నువ్వు కుళ్ళుకోకూడదు. ఎవడన్నా కుళ్ళుకుని నిన్ను బాధ పెట్టినా నువ్వు బాధపడకూడదు. అది సాత్వికం. సాత్వికం అంటే ఏంటి? నిన్ను ఎవడన్నా బాధ పెట్టినా అందులో మేలెత్తుక్కోవాలి. హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా, 2 వైపులా అనుభవించి వచ్చినోడిని. దేవుడు అన్ని నలిపేసి పిసికేసి మెడిసేసి మొత్తం నార్మల్ చేసాడు అన్ని విషయాల్లో. స్తోత్రం చెప్పండి. బట్ ఏజ్ని బట్టి అంత ఎక్స్పీరియన్స్ ఉందా అనిపించదు, కానీ హృదయానికి తెలుసు ఆ పడిన ఆ యుద్ధం ఏంటో, ఆ జరిగిన ఆ సంఘర్షణలు ఏంటో, నేర్పించిన దేవుని అనుభవాలు ఏంటో తెలుసు. హల్లెలూయా. ఎదుగుతుంటే ఏడ్చే ఏడుపు తెలుసు. లాభం కోసం 2 వ్యక్తులు దూరం చేస్తే ఆ దూరమైన బాధ తెలుసు. బట్ బాధలో కూడా దేవుడే. హల్లెలూయా. నేను అంటున్నాను, నువ్వు ఏ స్టేజ్లో ఉంటాకి ఇష్టపడుతున్నావు? యోసేపా ఈ అమ్మోనీలో అధిపతులు ఉన్నారే వాళ్ళ అదే ఇష్టపడతావా? పైశాచికత్వం బాగుంటుంది తెలుసా? శాడిజం బాగుంటుంది తెలుసా? క్రోధం బాగుంటుంది తెలుసా? నువ్వేమవుతావు జాగ్రత్త. దేవుని దగ్గర నుంచి నీకు వచ్చే ప్రతిఫలం ఎలా ఉండదు జాగ్రత్త. ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇలా చెప్పాడని చెప్పాను రాజు, సరే ఏం చేస్తారో చేయండి అంటే, వాళ్ళ గడ్డాలు పెరికేసి, వాళ్ళ బట్టలు చించేసి, వాళ్ళ పిరుదుల్లాగా బట్టలు కోసేసి, వాళ్ళని అవమానపరిచి, వాళ్ళ లజ్జాక్రాంతులుగా చేసి పంపించారు. అది తెలిసిన తర్వాత దావీదు అన్నాడు, మీ సిగ్గుపోయే వరకు, మీ లజ్జపోయే వరకు మీరు అక్కడే ఊరు బయట ఉండండి అని చెప్పి కత్తి కట్టి వాళ్ళతో యుద్ధం చేసి నాశనం చేసి ప్రశ్న నాశనం చేశాడు. మళ్ళీ వీళ్ళెంత దరిద్రపోళ్ళు అంటే, వీళ్ళు రెచ్చగొట్టింది కాకుండా దావీదు యుద్ధాత్మకతను రాజుకు చెప్పి మళ్ళీ ఇంకొక రాజుని తోడు తెచ్చుకున్నారన్నమాట.
బట్ దావీదు వచ్చి నాకు ఎవడు నిలవల, మొత్తాన్ని వేసాడు. కోరి ఏమండి ఇలాంటి సామెత ఉండదు, కొరివితో తలగొక్కు. ఈ పనిలే కొందరు ఏం సాధించలేవు నువ్వు. ఏడిచి విషం జిమ్మి వేరు చేసి పగబట్టి ఏమండి ఏం సాధించలేవు. నేను మొన్న అలాగా ఏదో వాక్యాలు చూసుకుందామని తిప్పుతూ ఉంటే మొన్న జెరెమీయా గారి వాక్యం ఒకటి వచ్చింది. సంఘంలో ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నాడని, సంఘంలో ఆ వ్యక్తి సేవకుడు కొంచెం దగ్గర అవుతున్న తట్టుకోలేక, పెట్టానులే మళ్ళీ చెప్తున్నా, కొందరు వినలేదే చూడలేదేమో అని, తట్టుకోలేక ఆ వ్యక్తిని తనకు తెలియకుండానే పాపాన్ని ప్రోత్సహించారంట, పాపంలోనికి నడిపించారంట. ఆ తెలియకుండానే. ఇలా కూడా ఉంటారా అనిపించింది నాకు. ఇంత ఏడుపు ఉంటుందా? స్తోత్రం చెప్పండి. దేవుడైనా సేవకుడైనా ఒకళ్ళకే చెందినవాడు ఎప్పుడు కూడా అవరండి. సంఘం అనేది ప్రైవేట్ కాదు. సంఘం ఎప్పుడూ కూడానండి ప్రతి ఒక్కరికి ఓపెన్ గేట్, స్వతంత్రం, స్వేచ్ఛ. సంఘంలో ఎలాంటి వ్యక్తి అయినా రావచ్చు, ఎవడైనా రావచ్చు, ఎలాంటి లేనోడైనా రావచ్చు, ఎలాంటి పాపైనా రావచ్చు, పాస్టర్ అయినా రావచ్చు, సంఘంలో ఉన్నోడు లేనోడు వెళ్ళేవాడు వచ్చు, ఎవరైనా రావచ్చు. హల్లెలూయా. వచ్చే కొద్దీ ఎదిగే కొద్దీ నాకు సహోదరులు పెరుగుతున్నారు ఆనందించాలి తప్ప నాకు ఏదో కాంపిటీషన్ అయిపోయింది ఆడవడం, అది మంచి పద్ధతి కాదు. అలా ఏడ్చారు కొందరు ఏడ్చినట్టు ఉన్నారు. అలా దూరం చేశారు కొందరు, నాకు మేలే చేశారు మళ్ళీ. హల్లెలూయా. ఒంటరిగా నిలబడి, ఒంటరిగా కన్నీళ్లు కాచి, ఏ సపోర్ట్ లేకుండా, ఏ అండ లేకుండా సేవ ఎట్లా చేయాలో వాళ్ళు నాకు ఇండైరెక్ట్ గా నేర్పించారు వాళ్ళు. లేకపోతే ఈ రోజుకి అయ్యగారు అమ్మలు తిరుగుతూ ఉండేవాడిని, అయ్యగారు బైబిల్ ఉంటే అయ్యగారు అమ్మలు తిరుగుతూ ఉండేవాడిని. ఈ రోజుకి వాళ్ళు అలా చేయకపోయి ఉంటే నేనేమి నేర్చుకునేవాడిని కాదు, నేను సొంతంగా ఏం చేయగలిగేవాడిని కాదు. నేను వాళ్ళకి ఇండైరెక్ట్ గా థ్యాంక్స్ చెప్పుకుంటాను. హల్లెలూయా. నీకు మర్మం అర్థం కాక క్రూరత్వం బయటకు వస్తుంది. మర్మం అర్థం కాక ఆయన చూడడం కదా నాకు పావులు జరుగు బాగుతున్నటువంటి, ఎందుకు వాడు నీకేదో నేర్పించాడు అంతే. అమ్మా ఎక్కడో కాలుతుంది, 2 ఫైర్ ఇంజిన్లు వచ్చినా నాకు ఆర్పలేవు, ఏం కాదు. వాళ్ళు నీకు ఒక మంచి పాఠం నేర్పించారు. వాళ్ళు నీ జీవితంలో ఒక మంచి ఆత్మీయతకు నిన్ను వారు లాక్కొచ్చారు. యోసేపు చెప్తున్నాడు, అన్నా మీరు ఏం బాధపడద్దు, మీరు కీడు చేస్తాం అనుకున్నా అసలు మీరు చేసిందేం కాదు, ఇది దేవుడే ఇలా నడిపించి మనందరికీ మేలు చేశాడు. వాళ్ళు పశ్చాత్తాపమే మట్ల వాళ్ళు భయపడిపోతున్నాడు, అధికారం వచ్చాడు ఏం చేస్తాడని చెప్పి వాళ్ళు ఇంకా అక్కడే మిగిలిపోయారు. తీరా వాళ్ళ నాన్న చచ్చిపోయినాక వీళ్ళు ఎలాంటి వాళ్ళు కాకపోతే ఇప్పటికీ తమ్ముడు ప్రేమ అర్థం కాక వాళ్ళ నాన్న చచ్చిపోయినా కబురు పంపిస్తారు. నాన్న బతుకున్నప్పుడు ఏం చెప్పాడు చెప్పనా తమ్ముడా, అన్నయ్యలు ఆ రోజుల్లో తెలుసో తెలియకో ఏదో చేశారు, నేను చచ్చిపోయాను కదా అని చెప్పని అన్నయ్యల మీద పగ తీర్చుకోమాక అని చెప్పని వాళ్ళు ఉత్తరం పంపిస్తే ఏడుతాడు యోసేపు. నేను అంత సైకోగా అయినా నన్ను ఎలా అర్థం చేసుకున్నారా, నేను మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను, దేవుడు కదా ఇక్కడ పెట్టడని చెప్పాను. ఆ మాట 13 ఏళ్ళ క్రితం చెప్పినా ఆ మనుషులు అంతే, 13 ఏళ్ళ క్రితం చెప్పాడు, మీరు ఏడవద్దు, దుఃఖపడద్దు, మీరు ఎన్ని మనసులో పెట్టుకోవద్దు, మీరు కాదు దేవుడే నన్ను ఇక్కడ పెట్టాడు, నేను మిమ్మల్ని పోషిస్తానని 13 ఏళ్ళ క్రితమే చెప్పాడు. అప్పుడు నాన్న ఉన్నాడు, ఇప్పుడు నాన్న చచ్చిపోయాడు. ఇప్పుడు భయం ఏంటి, నాన్న చచ్చిపోయాడు కాబట్టి ఏమన్నా చేస్తాడు, ఏమన్నా చేసేవాడు నాన్న చచ్చిపోయేదాకా ఎందుకు, మిమ్మల్ని చంపేసి నాన్న తెచ్చుకునేవాడుగా. ఆడిల్లు ఆడికి తెలీదా, కానానికి ఆడి ఇంట్లో నాన్న తెచ్చుకోలేడు, నేను చంపేసి నేను చెరసాలు వేసేసి. స్తోత్రం చెప్పు. ఏడుస్తాడండి యేసు, నేనెందుకు మిమ్మల్ని ఏదన్నా చేస్తానన్నా, మిమ్మల్ని పోషిస్తాకే దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా. సాత్వికుడు గుణం చూడండి, దుర్మార్గుల గుణం చూడండి. దుర్మార్గులు ఈ రోజుకి కీడు ఎదుగుతున్నారు, ఏమన్నా జరిగిపోద్దేమో. సాత్వికుడు చూడండి మేలే ఎదుగుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ వ్యక్తిత్వానికి సంబంధించిన మనిషిగా ఉన్నావు, ఏమండి? ఎదుటి వ్యక్తిలో చెడును పట్టుకునే వ్యక్తిగా ఉన్నావా, మంచిని పట్టుకునే వ్యక్తిగా ఉన్నావా? ఎదుటి వ్యక్తిని కీడు చేసినప్పుడు ఆ అపకారాన్ని మనసులో దాచుకుని తిరిగి వాళ్ళకి ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నావా? ఎలా సాత్వికమైన కూడా ఎలా సంపాదించుకుందాం అనుకుంటున్నావు? ఏమండి? స్తోత్రం చెప్పు. మన పెద్దయ్య గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు, ఎంఆర్ఐ స్కాన్కి దేనికి వెళ్ళారంట, ఏదో స్కాన్కి వెళ్ళారు. ఆయన నాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా స్కాన్ తీయాలని చెప్పని లోపల తీసుకెళ్లారు. కారు 14 లక్షలు 18 లక్షలు రీసెంట్గా కొన్నారు. నా కారు తాళం లాగేసుకున్నారు, నా బంగారు పొంగరం లాగేసుకున్నారు, నా 1000 రూపాయల ఫోన్ లాగేసుకున్నారు, నా ఒంటి మీద నూనె గొడ్డ ఉంచలా,
నాయి కదా, బట్ అవి ఉంటే పని అవదు అన్నారు. అవన్నీ లాగేసుకుందాను స్కాన్లో, గ్రీన్ కలర్ ఏదో వేస్తారు కదా, ఆఫ్రాల్ లాంటిది వేసి అది ఆ స్కాన్ తీసుకెళ్లారంట. ఆయన అంటాడు, బయట ఉన్నంత వరకు నాయి 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 అనుకున్నానే, లోపలికి వెళ్ళేటప్పుడు ఏది వెళ్ళిన వల్ల నాకు ఒకటి గుర్తొచ్చిందయ్యా, చచ్చిపోయినాక అంతేగా, నాది 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 అనుకునేది ఏం తీసుకెళ్ళిస్తారయ్యా, దీనికోసం ఓ ఆరాటం అన్నారు. అవును కదా, బతుకున్నంత వరకు నాది 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 నాది. ఏంటి ఇది? ఏంటి ఇది? నీ దేహం కూడా నీది కాదు. నువ్వు అన్న వ్యక్తివి నీ ఆత్మే, నీ దేహం కూడా నీది కాదు. మట్టిలోకి వెళ్ళిపోతుంది. చచ్చిపోయిందాక నీ దేహం నీతో కూడా, నువ్వు దీన్ని ఎంత పోషించినా, ఎంత మెరుగులు దిద్దినా, ఎంత కండలు తిప్పినా, ఎంత అన్నం మెరుగులు చేసినా దేహం కూడా నీతో రాదు. నీ క్రియలే నీతో వస్తాయని తెలిసినప్పుడు, నీ క్రియలే నీతో వస్తాయని వాక్యం నీకు చెప్తున్నప్పుడు, పంతాల, పగల, ఈర్షల, ద్వేషాల, అసూయల, ఇవంతా సాత్వికం కాదే, ఇదంతా సాధు గుణం కాదే, ఇదంతా క్షమించే గుణం కాదే, ఇదంతా ప్రేమలో భాగం కాదే. నీతో పాటు ఏమొస్తుంది? నీ క్రియలే. నువ్వు పోయిన రోజు నీతో పాటు నీ ఈర్ష, నువ్వు ఈర్షతో, అసూయతో, మత్సరంతో ఎవరెవరిని బాధించావో, వేధించావో, ఏడిపించావో అయ్యే నీతో పాటు సాక్షిగా వస్తాయి. హల్లెలూయా. నీది అనుకునే లోకంలో పేరు కానీ, ఆస్తి కానీ, ఇల్లు కానీ, బంగారం కానీ, పొలం కానీ, స్థలం కానీ ఏవి నీతో రావు. బట్ బతుకున్నంత వరకు ఆరాటం, పోరాటం అనమాట. నాకు దక్కాలి అని ముంచైనా నేను బాగా సంపాదించాలి, వాడి నోటి దగ్గర లాగేసైనా నేను అనుభవించాలి. ఏంటో ఈ ఆరాటాలు. బతికితే మరొకరిని బతికించేలాగా బతకాలి. హల్లెలూయా. ఒక నోటిగాడిది కొట్టి, ఒక నోటిగాడిది లాక్కుని నువ్వు బతికేలాంటి బతుకు మంచి బ్రతుకు కాదు, మంచి విధానం కాదు. మరొక సంఘటన చూపిస్తాను, ముందుకెళ్దాం. చూడండి, 1వ సమూయేలు గ్రంథం. యోసేపు ఒకరికి పెట్టగలిగాడు, అది జీవించడం అంటే. వాడి చావు కోరారు. ఏది బాగుంది అయ్యా? మనం అలా లేంగా, ఒకడొకడు పెడుతున్నా మనం వచ్చుకోలేం కదా, మారాలి. 1వ సమూయేలు 25వ అధ్యాయం 4వ వచనం చూడండి త్వరగా. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించి వేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా, నేను మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి తులసి ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకులో నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమమగునుగా కాని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారనే సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉన్నప్పుడు వారికి ఏ కీడు చేసి ఉండలేదు, ఏ కీడు చేయలేదు. వారు కర్మేలులోనంత కాలము వారేది పోగొట్టుకోలేదు. నీ పని వారిని నువ్వు అడిగిన ఎడలా వారిలాగా చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయ చూపించు. శుభదినము మేము వచ్చితిమి కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకు నీ కుమారుడు దావీదుకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు దావీదెవడో, యెషై కుమారుడు ఎవడో చూడండి, వీడు మంచోడు కాదు. ముందే ఉంటది, నాబాలు మోటువాడు దుర్మార్గుడు అంట. ఆ పైన 3వ వచనం ఉంటుంది, మోటువాడు దుర్మార్గుడు. ఇతనికి 3000 మేకలో 1000 గొర్రెలు ఎలాగ ఉంటుంది లిస్టు, అంత 3000 గొర్రెలే ఉన్నాయా? 3000 గొర్రెలు 1000 మేకలు ఇతని ఆస్తి. అప్పట్లో జంతు సంపద ఆస్తి ఎక్కువ. ఓకే, మరి ఇంత పశు సంపద ఎక్కడ మేపగలరు? ఎప్పుడైనా గొర్రెల్ని మేకలు దొడ్లో కట్టేసిన మేపడం వెళ్ళడం చూసారా? అచ్చంగా అస్సలు గేదెలు మేపగలం కానీ గొర్రెల్ని అట్లా మేపలేం. వాటిని తిప్పాలి, ఊరా తిప్పుకుంటా, ఎక్కడ మేదొరితే అక్కడ మేపుకుంటా పోవాలి. వీళ్ళు ఇంతమంది ఉంది కదా, వీళ్ళు అడవికి పోయారు, అడవిలో మేడకపోయారు. సౌలుకు భయపడి అదే సమయంలో దావీదు కూడా అడవిలో తల్లాచుకుంటున్నాడు. అప్పుడు సౌలు దావీదుని చంపేద్దామని చూస్తున్నప్పుడు, సో ఇతను ఒకప్పుడు గొర్రెలు కాపరు కాబట్టి తన దగ్గర 400 మంది పని వాళ్ళు ఉండేవాళ్ళు, దగ్గర 400 నుంచి 600 ఉండేవాళ్ళు.
వాళ్ళతో చెప్పాడు, అదిగో ఆ గొర్రెలకి ఏ కీడు కలగకుండా క్షేమాన్నిగా వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పాడు. నేను అంటున్నాను, ఒకవేళ దావీదు ఆ గొర్రెల కాపురం మీద దాడి చేసి ఆ గొర్రెల్ని బలవంతంగా లాక్కుంది అంటే వీడేం చేయగలడు? నాబాలు అడవిలో పని వాళ్ళు వీళ్ళు కొద్దిమంది ఉంటారు, వాళ్ళు 400 మంది పైన ఉన్నారు. దావీదంటే వీరుడు, వాళ్ళకి ఆహారం కావాలి. ఒకవేళ దుర్మార్గంగానే ప్రవర్తించి బలవంతంగానే గొర్రెలు మేకలు ఎత్తుకుపోయి రోజు కూడా తిన్నా వీళ్ళు ఏం చేయగలరండి? చేయలేరు కదా. బట్ గొర్రెల మీద తనకున్న ప్రేమను బట్టి ఉచితంగా వాళ్ళ కాపు కాశాడు, ఉచితంగా కాపు కాశాడు. బట్ ఏ రోజైతే మందంతా ఇంటికి వెళ్ళిపోయి, ఇప్పుడు మరి ఆ విషయాలు అప్పట్లో, ఇప్పుడు నాకు తెలియదు కానీ అప్పట్లో వాళ్ళ గొర్రెలు బొచ్చు కత్తిరించి ఆ ఉన్నితో వాళ్ళు వస్త్రాలను వేసేవాళ్ళు కదా. ఆ బొచ్చుకి చాలా వాల్యూ ఉండేది, గొర్రె యొక్క బొచ్చుకి. సో అది వాళ్ళకి పంట కోసే దినం లాగా అనమాట. మనలాగా కొంచెం కొంచెం కాదు, అవి బాగా ఉందినిస్తాయి అనమాట. అక్కడున్న గొర్రెలు ఎక్కువ ఆ హెయిర్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో అది వాళ్ళకి పంట కోసే టైప్ అనమాట. బాగా ఒంటి నిండా కొన్ని కేజీల వరకు వచ్చింది అనమాట. సో గొర్రెలు బొచ్చు కత్తిరించినప్పుడు దాన్ని అమ్మినప్పుడు వాళ్ళకి బోళ్ళ లాభం వచ్చింది. పశువులతో అమ్మేదానికంటే గొర్రె బొచ్చు మీద ఎక్కువ వాళ్ళు ఆధారపడతారు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క గొర్రె మీద సుమారుగా ఒక 2-3 కేజీలు గొర్రె బొచ్చు ఉందనుకుందాం. ఏమండి, మీరు ఎప్పుడన్నా యూట్యూబ్లో షార్ట్స్లో అక్కడ చూస్తే దాదాపు 10-15 కేజీలు బొచ్చున్న గొర్రెలు కూడా కనపడతాయి అనమాట. ఒంటి నిండా అంత బరువు అయిపోయి నడవలేకుండా ఉంటుంది అనమాట. చూసారు ఎప్పుడన్నా? మొత్తం షేవ్ చేసి పడేది ఏమి ఉండదు, బక్క ఎక్కుతంత ఉంటుంది. ఇదిగో ఇలాగా ఇంకా ఉంటుంది అనమాట. అలాగా మినిమం. ఇప్పుడు కనీసం ఒక్కొక్క గొర్రెకి 3 కేజీలు అనుకుందాం. 3000 గొర్రెలు ఎంత వాడికి రావచ్చు? 9000 మేకలు ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం వేసుకున్న కొన్ని వేల కేజీల బొచ్చు వచ్చింది, వాడు అమ్ముకుంటాడు. అది బాగా ఫైనాన్షియల్గా వాడికి వ్యాపార సమయం అన్నమాట. సో అప్పుడు దావీదు పని వాళ్ళని పంపించి, అయ్యా మేము అరణ్యంలో ఉన్నప్పుడు మీ గొర్రెలు మా దగ్గరకు వచ్చినప్పుడు వాటిలో ఒక్కది కూడా నష్టపోకుండా మేము చాలా ప్రహారీ కాసాం. అదే మృగాల నుంచి కాపు కాసాం, బందిపోట్ల నుంచి కాపు కాసాం, అందరి నుంచి కాపు కాసాం కదా, ఏదైనా మరి మాకు ఏదన్నా మేలు చేయి అని చెప్పని అడిగారు. ఏమండి, అడిగితే చేసేదే ఉపకారమా? అడిగితే చేసింది మాత్రం ఉపకారం కింద లెక్క వచ్చిద్దా? నీ పరిస్థితి అర్థం చేసుకుని సహాయం చేసేది మనసులో ఉండాలి కదా. ఇప్పుడు నాబాలు ఏం మాట్లాడుతున్నాడు? నేను అంటున్నాను, కృతజ్ఞత లేని మనస్తత్వం. మొత్తం నీ పనులను అడగాలి చెప్తారన్నప్పుడు, అవునా ఎంత మేలు జరిగిందా ఈ సంవత్సరం, నా మంద ఇంత క్షేమంగా ఇంటికి వచ్చి ఒకటి కూడా తగ్గలేదంటే వాడికి ఉండాలి కదా మైండ్. వాడు దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. నేను అంటున్నాను, నీ కృతజ్ఞత ఉందా? ఎవరి పట్ల? అడగకుండా పోయిన సంవత్సరం ఎన్నో సహాయం చేశాడు దేవుడు. దేవుని పట్ల కానీ మనుషుల పట్ల కానీ కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? ఏమండి, నేను నిన్న ఒక పాస్టర్ గారు నాకే ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఏంటన్నా ఏంటి సంగతులు, నెక్స్ట్ వీక్ ఏంటి ప్రోగ్రామ్ అంటే, ఏడకాళిగా ఉంది తమ్ముడు, కొత్త సంవత్సరం వచ్చింది, అన్ని కృతజ్ఞత కోటాలి అన్నీ అంట. కొత్త సంవత్సరం వచ్చింది, గడిచిన సంవత్సరం దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడేశాడు, ఎంతగానో కృప చూపించాడు కాబట్టి అని చెప్పని వాళ్ళు మిగతా నెలల సంగతి పక్కన పెడితే ప్రతి ఇంట్లో మొదటి నెల ఖచ్చితంగా పెట్టించుకుంటారండి. ఆ గ్యాప్ లేదు, నాకు ఖాళీయే లేదు, అన్ని కృతజ్ఞత కొట్టాలి అని చెప్పారండి. నేను కూర్చొని ఆలోచించుకున్నా, ఏంటి ఎవడో నా కృతజ్ఞత కోటం కావాలని అడగట్లేదు. ఇప్పుడు అక్కడ ఎవరు పెట్టించుకోలే అంటే మనం ఎవరిని ఫోర్స్ చేయం, డిమాండ్ చేయం. ఏమని కొన్ని చోట్ల డిమాండ్ ఉంటుంది అనమాట, కూటం పెట్టించుకోమని. కూటం పెట్టించుకున్న డిమాండ్ ఉంటుంది, దీనికి డిమాండే ఉంటుంది అనమాట. మరి నేను వస్తే కనీసం టీ కూడా తాగనుగా, మరి అది నాకు అర్థం కాలేదు. సరే నేను నన్ను తక్కువ ఎందుకు చేసుకోవాలి కానీ నాకు అర్థం కాలేదు. ఏంటిరా 18 రోజులు అయిపోతున్నాయి. నిన్నే మాట్లాడా, ఎవడో పోయిన సంవత్సరం దేవుడు నన్ను కాపాడాడండి, సాక్ష్యం చెప్పాను, నా ఇంట్లో కూటమి పెట్టుకుని దేవుడు మహింపడుతుంది, ఎవడో మాట్లాడట్లేదేంటి? నాకు ఆశ్చర్యం వేసింది. నా లోపమా? నేను చెప్పకపోవడం లోపమా? ఇప్పుడు స్వతహాగా ఉన్న హృదయంలో పుట్టాలిగా. స్తోత్రం చెప్పు. కొందరు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ నాకు చెప్పారయ్యా, మా వానరు ఉన్నాడు, మా వానరు ఇంట్లో కూటమి పెట్టుకుంటే అసలు అవనివ్వట్లేదు,
మాకు రచ్చలేకపోతున్నాడు, పెట్టుకోలేకపోతున్నాం, ఏమనుకోవద్దు. కొందరు చెప్పారండి, వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పారు, మేము పెట్టుకోలేకపోతున్నామండి కాబట్టి ఏమనుకోవద్దు, మీతో ప్రార్థన చెప్పి సరిపించుకుంటాం. ఓకే, ఆ ఇబ్బంది లేదు. ఇంకేంటి ఇంటికి వచ్చినప్పుడు అమౌంట్ డిమాండ్ చేయట్లేదనా? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. స్తోత్రం చెప్పు. నేను ఎప్పుడో ఒకటే చెప్తా, సేవకుని పిలిచన్నా, ఓపుకుంటే సంఘాన్ని పిలిచన్నా, నీ గృహంలో ఒక ఆరాధన జరిగితే నీ గృహానికి చాలా మంచిది. ఆశతో పెట్టుకో, కృతజ్ఞతతో పెట్టుకో, బట్ ఆరాధన నీకు చాలా మంచిది. నేను డిమాండ్ చేయట్లేదు, కానీ దానిలో ఉన్న ఆశీర్వాదం గురించి మాట్లాడాలని చెప్పని ఆశపడుతున్నాను. హల్లెలూయా. బట్ ఈ వ్యక్తి ఆ కృతజ్ఞత చూపించడానికి ఇష్టపడలా. నిజమే, ఈసారి నా మంద చాలా బాగుంది, బాగా వెనక్కి వచ్చింది, ఒకటి కూడా మృగం ఎత్తుకోవాలో, ఒకటి కూడా బందిపోటు ఎత్తుకోవాలో, బాగుందని చెప్పని కృతజ్ఞతగా, సరేనయ్యా మరి నాకు ఇంత లాభం వచ్చింది, ఇదిగో ఈ ఆహారం పట్టుకెళ్ళండి, ద్రవ్యం పట్టుకండి, ఏమీ ఆఫర్ చేయలేకపోయాడు. పైపెచ్చు అవమానించి మాట్లాడు, ఉపకారానికి అపకారంగా మాట్లాడాడు. అంతే. దావీదుకి ఇప్పుడు ఎక్కడ లేని కోపం వచ్చింది. చూడండి, లోతుకి వెళ్దాం, వినండి, ఈ సబ్జెక్ట్ కూడా ముగిస్తాను. దావీదుకి ఇప్పుడు ఎక్కడ లేని కోపం వచ్చేసేసింది. కోపం వచ్చినప్పుడు కత్తి కట్టుకుని అందరిని ఎండబెట్టుకుని, రండి, వాడు ఉపకారానికి అపకారం చేశాడు కాబట్టి వాడి తలకే తీసేస్తాం, ఇంట్లో వాడి వారసత్వం లేకుండా, ఒక మగపిల్లని లేకుండా చంపేద్దాం. కానీ అది ఆత్మీయత కాదు, అది ఆత్మీయత కాదు. స్తోత్రం చెప్పు. మనము ఎంతటి ఆత్మీయులమైనా మనల్ని రెచ్చగొట్టే సందర్భాలు వస్తాయి అంటాకి ఉదాహరణ చెప్తున్నాను అనమాట. మీకు అర్థమైందా? ఎప్పుడు శోధన ఎలాగుంటుందంటే, 9th క్లాస్ ఎగ్జామ్ రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే 10th క్లాస్ సిలబస్ ఎదురొచ్చింది. మళ్ళీ 9th క్లాస్ ఎగ్జామ్ రాదు నీకు, అయిపోయే శోధన రాదు నీకు, అది మళ్ళీ మరింత బలంగా నీ మీదకి వచ్చేది శోధన ఎప్పుడు కూడా. నేను 9th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా, రా చూద్దామంటే ఇప్పుడు మళ్ళీ 9th క్లాస్ క్వశ్చన్స్ వేయరు, 10th క్లాస్ అప్డేట్. శోధన కూడా ఆత్మీయ జీవితం అలాగే ఉంటాయి. ఇది దాటాను, ఇప్పుడు నాకు అర్థమైపోయింది పాఠం అని అంటే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది అనమాట. నువ్వు ఎంత ఆత్మీయతలు ఎదుగుతావో అంత శోధించబడుతూ ఉంటావు. ఎవరు ఎక్కువ ఎదుగుతూ ఉంటారో వాళ్ళు ఎక్కువ శోధించబడుతూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకి శోధన వచ్చేసింది. బట్ ఇటు పక్కన జరుగుతున్న సినారీ ఏంటంటే, వాళ్ళలో పనివాడు వెళ్ళి అబీగైల్కి, నాబాల్ భార్యకి చెప్పాడు, అమ్మా జరిగింది ఇది, దావీదు పని వాళ్ళని పంపించాడు, మీ ఆయన ఇలా మాట్లాడాడు, అడో పనిమల్లాడు, ఏం చేయాలో నువ్వే చేయాలి, లేకపోతే ఇక మొత్తం దావీదు వస్తే మొత్తం లేపేస్తాడని చెప్పని వివరంగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈవిడ ఏం చేస్తున్నారంటే, కొంచెం 5 గొర్రెలు మాంసం, వేయించిన ధాన్యం, అంజూరు పళ్ళు, ద్రాక్ష ఆడులు, అవి కాస్త ఆహారం సామాగ్రి పంపించి ఆవిడ బయలుదేరి ఎప్పుడైతే దావీదు కనబడ్డాడో దావీదు కాళ్ళ మీద పడిపోయింది. దావీదేమో నాకెంత అపకారం చేశాడు కాబట్టి 22వ వచనం, అబీగైలు అతడు కొన్న వారిలో ఒక మగ పిల్లవానినైనను తెల్లవారునప్పటికీ నేనుండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయునుగాక అని ప్రమాణం చేసి. ఏమనుకున్నాడంట? తెల్లారేటప్పటికి నాబాల్ ఇంట్లో ఒక మగోడు కూడా లేకుండా చంపేస్తాను అనుకుని బయలుదేరాడంట. చూడండి, అది శోధించబడినప్పుడు వచ్చిన ఆవేశం. బట్ కానీ అబీగైలు దావీదును కనుగొని గడ్డపముల మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనెను. ఏంటంటుంది? నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, ఈ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, ఈ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. ఏమంటుంది? దుష్టుడైన నాబాలు. నువ్వు ఆత్మీయుడు అయ్యా, నువ్వు మంచోడివి, వాడు దుష్టుడు, వాడితో నీకేంటి? ఆ ఇంట్లో ఇది ఉందని నాకు తెలుసుంటే ఇలా జరిగేది కాదు. నాకు తెలియదు నువ్వు పని వాళ్ళని పంపించావని మా ఆయన ఇలా చెప్పాడు, నాకు ఇప్పుడు తెలిసింది. నాకు తెలిస్తే నువ్వు ఇక్కడ దాకా వచ్చేవాడు కూడా కాదు. బట్ వాడు దుష్టుడయ్యా, వాడితో నీకేంటి? నేను అన్నా అదే, వాడు దుష్టుడు, వాడితో నీకేంటి? వాడితో నీకు పంతం ఏంటి? వాడితో నీకు వాదన ఏంటి? నువ్వు ఆత్మీయురాలు కదా, ఓర్చుకో. వాళ్ళతో నీకేంటి? వాళ్ళు దుష్టులు కదా. ఎదురు వ్యక్తి మంచివాడు కాదు కదా, నువ్వు మంచివాడు కదా, నువ్వు ఓర్చుకో. మంచోడే ఓర్చుకోవాలండి. స్తోత్రం చెప్పు. మరి అంతే.
చూడు ఇంకేం చెప్తుందో. చదవాలి. నీ దాసురాలనైన నేను చెప్పు. అతని పేరు అతని గుణమును సూచించున్నది. అతని పేరు నాబాలు. మోటుతనం అతని గుణము. నా ఏలిన వాడిని పంపించిన పనివారు నాకు కనబడలేదు. నాకు కనబడలేదు. ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చెయ్యకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించినన్నమాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలిన వాడవైన నీకు కీడు చెయ్యనుద్దేశించు వారును నాబాలు వలె ఉండురుగా. చూడండి, ఇవిడ ఒక మంచి, అంటే మీరు వినండి ఓపికగా, ఆవిడ ఒక మంచి పాట నేర్పించింది. అంటది, నువ్వు ఇంకా నా ఇంటికి రాకముందే నేను నిన్ను కలుసుకున్నానంటే నిన్ను ఇక్కడ దేవుడే ఆపేశాడు. ఒకసారి ఆలోచించంటుంది. ఒకటి, ఆడు దుష్టుడు ఆడుతూ నీకేంటి. రెండు, నువ్వు ఇంకా హాని చేయకముందు నిన్ను కాళ్ళ మీద పడిపోయారంటే దేవుడు నిన్ను ఆపేశాడు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కీడు చేయకుండా. ఆలోచించుకో. మూడు, అయితే నేను నా ఏలిన మానవకు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన మానవకు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. చూడండి, అదంతా మనం చదవలేకపోతే 30 వచనం చూడండి. యెహోవా నా ఏలిన వాడవకు నిన్ను గూర్చి సెలవిచ్చిన నేనంతటినీ నీకు చేసిన నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత. చూడు, దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు. నేను రాజుని చేస్తానని సమయాల ద్వారా అభిషేకించాడు. నువ్వు ఇప్పుడు నేను చంపేస్తానని చెప్పని బయలుదేరావు. దేవుడు ఒక రోజు నీకు ఆయన వాగ్దానం చేసినట్టు సింహాసనం ఇస్తాడు. ఎప్పుడైతే ఇచ్చాడో ఆ రోజున నా ఏలిన వాడవకు నువ్వు రక్తం నిష్కారణంగా చిందించినందుకే గాని, నువ్వు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారం దుఃఖము పడకుండా నా ఏలిన వాడవకు నీకు ఎంత మాత్రం కలగకపోవును గాక. యెహోవా నా ఏలిన వాడవకు నీకు మేలు చేసిన తర్వాత నువ్వు నీ దాసుడు నన్ను జ్ఞాపకం. ఇప్పుడు ఆవిడేం చెప్పింది చూసారా తెలివిగా, అయ్యా నువ్వు ఎంత మంచుడు, ఆ దుష్టుడితో నీకెందుకో, దేవుని వాగ్దానం నీకుంది. ఇప్పుడు నువ్వు ఈ కోపంలో వెళ్ళి వాడిని చంపేస్తావు, ఈ కోపంలో వాడిని నాశనం చేసేస్తావు. కానీ దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టినాక నేను అనవసరంగా ఆ రోజున వాడి మీద పగ తీర్చుకుందానే, అనవసరంగా వాడి సంతానాన్ని చంపేస్తానని చెప్పాను, నువ్వు పశ్చాత్తాపడాల్సి వచ్చింది. ఆ బాధ నీకెందుకయ్యా, ఆడు ఎలాగో పనికి మనలోడు, దేవుడు ఆడి సంగతి చూసుకుంటాడు. స్తోత్రం చెప్పు. అంటే దావీదుకు చెప్తుంది, నువ్వు పగ తీర్చుకోవద్దు, అది దేవుడు చూసుకుంటాడు. ఈ రోజు నువ్వు కోపంలో పగ తీర్చుకుంటావు, కానీ ఒక రోజున మళ్ళీ మనోవిచారం వచ్చింది, నీకు దుఃఖపడతావు. నువ్వు ఆత్మీయుడివి, నువ్వు యెహోవా యుద్ధాలు చేస్తున్నావు, నువ్వు దేవుని యుద్ధాలు చేస్తున్నావు, ఈ పనికి మొదలవుతుంది, నీకు పని ఏంటి ఆపేసిందండి. అప్పుడు దావీదు అంటాడు, అందుకు దావీదు చదవండి. నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకే నువ్వు ఆశీర్వాదం పొందుదువు గాక. నా మాట మీకు అర్థమైందా? ఆవిడ వచ్చింది, బతిమలాడుకుంది, అంటున్నాడు దేవుడికి స్తోత్రం కలగాలి, ఎందుకంటే నేను ఏ ప్రాణహాని చేయకుండా నన్ను ఎక్కడ ఆపేశాడు, నిన్ను పంపించాడు. దేవుడికి ఏమో స్తోత్రం కలగాలి, నీకేమో ఆశీర్వాదం కలగాలి అన్నాడు. బాగుందిగా? ఓకే, ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. నీ అంతరంగ పరిస్థితులు ఎదుటి వ్యక్తి మీద భయంకరంగా మారుతున్నప్పుడు దేవుడు కూడా నేను ఇలా ఆపి చూచే ప్రయత్నం చేస్తాడు అనమాట. చేస్తాడు. ఎలాగా? మనస్సాక్షి, వాక్యము, పరిశుద్ధాత్ముడు, సంఘము, సేవకులు, ఆత్మీయులు, ఏదో ఒక రీతిగా ఆ పగ నీకొద్దు, ఆ పంతం నీకొద్దు, ఆ ప్రతీకారం నీకొద్దని అబీగాయిలు దావీదుని ఆపినట్టు, అబీగాయిలు ద్వారా దేవుడు దావీదుని ఆపినట్టు నిన్ను కూడా వాక్యం ద్వారా కావచ్చు, ఆత్మీయుల ద్వారా కావచ్చు, సేవకుడి ద్వారా కావచ్చు, ఆపు చూసే ప్రయత్నం చేస్తాడు. అది నీకు ఎలాగనిపించింది? చెప్తానండి. నా దగ్గర ఒకరు సంఘంలో ఒక వ్యక్తి వచ్చి, అన్న మరి ఆ వ్యక్తి ఇలా చేశారు, ఆ వ్యక్తి ఇలా అన్నారు, ఆ వ్యక్తి ఇలా చేశారు చెప్పారు. పోనీ ఎందుకు నిన్నే అనాలనుకోవాలి, పోనీ అని అంటే నీకు చెప్తే అదే తంట, ఏం చెప్పినా ఏం పట్టించుకోవు. మరి ఏం చేయమంటావు? ఒక బ్లేడో ఒక కత్తి చెల్లి కొట్టి ఏం చెప్పనా? అలా చెబితే ఇష్టపట్ల. ఇప్పుడు ఈ వాక్యం వింటారా? కొందరికి నచ్చదు, ఫైన్, తర్వాత చూసుకుందాం, నువ్వేమైపోతావు. బట్
ఒక వ్యక్తి నాకు డైరెక్ట్గా చెప్పారు, నీకు ఏం చెప్పినా ఏం మాట్లాడవు, నీకు ఏం చెప్పినా ఏం అనవు, ఏంటన్న పద్దానికి ఏం చేయమంటావు? ఇదే మాట అబీగాయిలు వచ్చి దావీదు చెప్తే దావీదు అన్నాడు, నీకు ఆశీర్వాదం కలుగును గాక అన్నాడు. ఇప్పుడు ఇదే మాట నీకు సేవకుడికి చెప్తే సేవకుడికి కూడా ఏం కలగాలండి? అది నీ నోటి నుంచి వచ్చిద్దా? సేవకుడు నన్ను సరి చేశాడు, నన్ను పంతం లేకుండా చేశాడు, నన్ను పగ లేకుండా చేశాడు అనుకుంటావా? అనుకో. వాళ్ళంటే ఇష్టం ఉంది కాబట్టి ఈ విషయంలో నన్ను నోరు మోపించాడు. ఆహా, వాళ్ళకి చెప్తున్నారు నా కమిషన్. మరి స్తోత్రం చెప్పు. చూడండి, దావీదు పగలో ఫ్రస్ట్రేషన్లో వచ్చినప్పుడు అబీగాయిల్ మాట్లాడింది, అయ్యా ఈరోజు నువ్వు పగ తీర్చుకుంటావు, ఒకరోజు నువ్వు విచారపడతావు. అతను ఆత్మీయుడు కదా, ఆ మాట అతని గుండెలు హత్తుకుంది. అవునమ్మా, నేను యెహోవా యుద్ధాలు చేయాల్సిన ఈ పని మళ్ళీ నాకేంటి? నన్ను నీ దగ్గరకు పంపింది దేవుడికేమో స్తోత్రం కలగాలి, వచ్చింది నీకేమో ఆశీర్వాదం కలగాలి. ఎందుకంటే పగ తీర్చుకోకుండా ఈరోజు నేను ఆగిపోతున్నాను. హల్లెలూయా. మునుపు అంటే ఈ క్షణానికి మునుపు అతనిలో ఆవేశం ఉన్న ఈ క్షణంలో అతడు ఏంటో ఆలోచించుకుని సాత్వికానికి మారాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, ఒకవేళ ఈ రోజు నీ పరిస్థితుల్లో నీకు మనుషులు చేసిన దాన్ని బట్టి, నీతో మనుషులు ప్రవర్తించిన దాన్ని బట్టి, మనుషులను గాయపరిచిన దాన్ని బట్టి, మనుషులను హేళన చేసిన దాన్ని బట్టి, నీ విలువ తీసేసిన దాన్ని బట్టి, ఏదో ఒక దాన్ని బట్టి ఇతరుల మీద కోపమో పగో వాడికి బుద్ధి చెప్పాలి మనస్తత్వం ఉందా? వద్దు, దేవుడు చూసుకుంటాడు. ఎన్ని మనకొద్దు. వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు వాళ్ళని ప్రేమించు, వాళ్ళు ఎలాగున్నా వాళ్ళతో నువ్వు బాగుండు, నీలో యేసు ప్రభుని వాళ్ళకు చూపించు. హల్లెలూయా. ఈ రోజు నీ కోపం నీ న్యాయం అనిపించింది, బట్ ఒక రోజు నువ్వు బాధపడతావు. అబీగాయిల్ అదే చెప్తుంది దావీదుకి, అయ్యా ఒకరోజు నువ్వు బాధపడతావు, దేవుడు నీ పట్ల కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు, దేవుడు నీకు ఒక స్థానం ఇస్తానన్నాడు. ఆ స్థానంలో నువ్వు వెళ్తావు, కానీ వెళ్ళినాక నేను ఎంత నీచమైన పని చేశానని చెప్పని తిరిగి బాధపడతావు. నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ పట్ల కూడా సుదూరమైన ఆలోచనలు ప్రణాళికలు దేవునికి ఉన్నాయి. నువ్వెందుకు లోకంలో వ్యక్తిలాగా పగ తీర్చుకుంటానికి, సైకోయిజం చూపిస్తానికి, శాడిజం చూపిస్తానికి అట్లా తయారవుతున్నావు? ఒకరోజు దేవుడు నేను దీవించినాక నువ్వు ఎవరిని బాధ పెట్టావు, వారే నీకు అండగా నిలబడిన రోజు నీకు దుఃఖం వచ్చింది, కానీ పశ్చాత్తాపడత కూడా అవకాశం రాదు. నీకు తెలుసా? మీకు నువ్వు ఎవరిని కాదనుకుంటున్నావో, ఎవరిని వద్దనుకుంటున్నావో, ఎవరిని వాళ్ళతోనే నీకు అవసరం పడేలా దేవుడు చేస్తాడు. జాగ్రత్త. యూతులు ఎవరిని తీసేస్తానికి లేదు, ఎవరిని తృణీకరిస్తానికి లేదు. ఆడి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందేమో మళ్ళీ. జాగ్రత్త. ఏ మనిషిని తీసేస్తాను, ఈ రోజు నీకు ఎలాగున్నా ఏ మనిషిని తీసి పక్కన పెడతాకలేదు. ఆడంతాడు బతికెంత, నీ బతికెంత. దేవుడు ఇలా అంటే నువ్వు ఏమైపోతావు? రాత్రి ఏ మేడలో ఉన్నాడు బూడిదలోకి రాలేదా? వార్డులో ఉన్నాడు చాపడులోకి రాలేదా? సింహాసనం మీద ఉన్న ఫరో వాళ్ళ కాళ్ళ దగ్గర రాలేదా? నువ్వెంత బతికెంత? అప్పుడు ఎదురు వ్యక్తి గురించి అలా మాట్లాడుకో. కొందరు మాటలు వింటారండి, నేను వాడంత వాడు బతిక, నీ బతికెంత? ముక్కుముత్తు నువ్వు అది ఎటైనా పోతావు. ఎందుకు ఎదురు వ్యక్తి గురించి అంత ఎందుకు వస్తుంది నీకు? సాత్వికులు వీటన్నిటిని జయిస్తారండి. నేను చెప్పి లిస్ట్ అంతటిని కూడా ఎప్పుడు అంటే ఫ్రస్ట్రేట్ అయినా దేవుడు వారిని సరిచేస్తున్నప్పుడు అర్థం చేసుకుంటారు. దావీదుకి అర్థమైంది, నిజమే నేను ఏదో ఆడు అలా చేస్తాడని కోపంలో వచ్చాను, కానీ నేనేంటి అసలు దేవుని చెప్తాలో ఉన్న నేనేంటి, వీడిని చంపుతాడు నేను అర్థం ఏంటి? కానీ ఆశ్చర్యం చెప్పనా, కరెక్ట్గా 10 రోజులు దేవుడు అని చంపేశాడు. అక్కడి నుంచి కరెక్ట్గా 10 రోజులకి దేవుడు అని చంపేశాడు. బట్ 10 రోజులు ఆగకుండా ఆ రోజుని వెళ్ళి దావీదు చంపేసి ఉంటే దావీదు జీవితాంతం దీని గురించి బాధపడాల్సి వచ్చాడు. అవునా కదా? శత్రువులను చంపింది వేరు, దేవుడు దానికి అనుమతిస్తాడు దేశం కోసం. బట్ ఆ దేశంలో ఉన్న ఈయన పేరు ఏంటంటే, ఎవరు సంతానం, ఇతను ఒక్క నిమిషం, ఈయన పేరు ఏంటండి, కానాన్లోకి 2 వెళ్ళారు కదా, కాలేబు వారసత్వం అయింది, బట్ దుర్మార్గుడు. అక్కడే ఉంది కదా, నేను చెప్పడం ఏంటి, ఆడు దుర్మార్గుడు అని. వాడు కాలేబు వారసత్వం, కానీ ఆడు దుర్మార్గుడు. బట్ దేవుడు చూశాడు, ఈ వీడిని చంపితే దేవుడు ఒప్పుకోడు. వీడు ఇజ్రాయేలీయుడు కదా, ఎలా చంపేస్తాడు వీడిని? దేవుడు ఒప్పుకోడు. అది ఎప్పటికైనా ఉండిపోయేది మచ్చగా దావీదుకి.
సో అప్పుడు దావీదుకు అర్థమైంది, అమ్మా దేవుడు ఈ కీడు చేయకుండా నన్ను ఆపేశాడు. నువ్వు ఎప్పుడన్నా ఎదుటి వ్యక్తికి ఏమీ చేయలేదే అని బాధపడుతున్నావా? ఏమీ చేయనందుకు స్తోత్రం ప్రభువా అని చెప్పగలుగుతున్నావా? అని బాధ పెట్టాడు, దుఃఖ పెట్టాడు, ఏదో ఒకటి చేశాడు, తిరిగి వాడిని ఏం చేయలేకపోతున్నాననే బాధ. పోన్లే, ఆడేదైనా చేసుకొని నాకు దేవుడు ఉన్నాళ్ళే. నువ్వు ఎందులో ఉంటున్నావు? స్తోత్రం చెప్పు. దావీదు మొదట రోషంతో వచ్చిన దేవుడు అతన్ని సాత్వికలో నడిపించాడు. నువ్వు ఇప్పటి వరకు అలాంటి వ్యక్తి నాకు తెలియదులే, కానీ దేవుడు ఈ రోజు నిన్ను సాత్వికం నేర్పించి సాత్వికంతో లోకంలో బ్రతకడానికి ఆయన నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నిన్ను సరిచేయాలనుకుంటున్నాడు. వారవలేనితనం కానీ ఏమండి, రేగే మనసు కానీ, రేపే మనసు కానీ, గొడవలు రేపే మనసు కానీ, మనస్పర్ధలు తెచ్చే మనసు కానీ, అపార్థాలు తీసే మనసు కానీ, ఇలాంటి మనసు అంతా సాత్వికానికి వ్యతిరేకం. ఎందుకు ఈ లాస్ట్లోకి వచ్చినాయి చూడండి, ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దీనికి యాడ్ అవుతాం అనమాట. అవి లేకపోతే ఇక్కడ రాలేడు, సాత్వికాన్ని రాలేరు. అన్నీ ఉంటేనే ఇక్కడికి వస్తారు. ప్రేమ ఉండాలి, వాడి సంతోషం ఉండాలి, వాడి సమాధానం ఉండాలి, వాడి దీర్ఘశాంతం ఉండాలి, వాడి దయ ఉండాలి. అన్ని ప్యాకేజ్ అయితేనే చివరిదాకా సాత్వికానికి వస్తాడు. స్తోత్రం చెప్పు. ఈ రోజున దేవుడు నీకు నేర్పించాలనుకుంటా ఒక గుణం ఏంటంటే, ఆ రోజున దావీదుని ఆపి ఒక స్త్రీతో బోధించి నేర్పించిన గుణం సాత్వికం. పగ తీర్చుకోవడం ఆయన పని, ప్రేమించడం నీ పని. మంచిలో కీడుని ఎత్తుక్కోవడం దుష్టుడి పని, కీడులో మంచిని ఎత్తుక్కుంటాం సాత్వికుడి పని. అది యోసేపు చేయగలిగాడు. యోసేపు మన మాదిరి ఇవ్వగలుగుతున్నాడు. దావీదు మొదట ఫ్రస్ట్రేట్ అయినా దావీదు బోధించబడి నాకు మార్చుకున్నాడు. నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఇక్కడ కూర్చుండొచ్చు, స్టిల్ కొన్ని లోపాలు ఉండొచ్చు. నువ్వు అవకాశం ఇస్తే దేవుడు నీళ్ళంతట్లో నిన్ను సాత్వికుడిగా మార్చేస్తాడు, సంఘం అంతట్లో నిన్ను సాత్వికుడిగా మార్చేస్తాడు. మోషే గురించి చెప్పినప్పుడు భూమి మీద ఉన్న వారందరిలోనూ మిక్కిలి సాత్వికుడు అన్నాడు. పరిశుద్ధమా అండి, వినాలి, ముగింపులోకి వస్తున్నాను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అయితే నీ ఇంట్లో ఉన్న నలుగురిలో నువ్వు సాత్వికుడు కాలేవా? అవ్వగలవు, బట్ నేనే గయ్యాలండి, నేనే అన్నిటికి మూలం అండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఉన్న 20-30 మందిలో నువ్వు సాత్వికుడు కావలేవా? సంఘంలో అవ్వగలవు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో గతాన్ని, చెత్తని తగలేసే. ఏసేలో ఉన్న మంచి గుణం ఏంటి చెప్పనా? ఒక్కసారి ఏసే దాన్ని క్షమిస్తే దాన్ని మళ్ళీ ఎప్పుడు దాన్ని గుర్తు చేసుకోవడానికి. నీ సహోదరుని నువ్వు క్షమించకుండా బదులు చేయకూడదు, క్షమించేసి బదులు చేసినాక మళ్ళీ టాపిక్ తేకూడదు. బట్ నువ్వు ఎలా ఉంటున్నావు? అయిపోయింది గతం. బదులో చేయవేసావంటే ప్రతి ఒక్కరిని క్షమించాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నీ శత్రువులు క్షమించమని చెప్పాడు కదా. నువ్వు క్షమించేసిన తర్వాత దాన్ని జ్ఞాపకం కూడదు. కరెక్టే, మరి మనం ఎలా ఉంటున్నాం? మారు, దేవుడితో మాట్లాడుతున్నాడు. మార్చుకోమని దేవుడితో మాట్లాడుతున్నాడు. నీకు విశ్రాంతి నీ అంతరంగానికి కావాలంటే డబ్బుతో రాంది, బంగారంతో రాంది, ఆస్తులతో రాంది, మనుషులతో రాంది, అంతరంగంలో దైవికమైన ఒక విశ్రాంతి అనుభవించాలంటే నేర్చుకోవాల్సిన మొదటి గుణం సాత్వికం. నేర్చుకో, ఆ సమాధానాన్ని, విశ్రాంతిని సంపాదించుకో. అట్టి కృప, అట్టి భాగ్యం ఇప్పుడు మన అందరికి కలగజేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.